నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ మహమ్మారితో కకావికలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 6,29,000 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్యాకేజీని ప్రకటించింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో 80 కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా నిరుపేదలకు నెలకు 5 కిలోల బియ్యాన్ని అందించే గరీబ్ కళ్యాణ యోజన పథకాన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించడం మినహా మిగిలినవన్నీ ప్రధానంగా రాయితీలు, వడ్డీతో కూడిన రుణాలే. ఆరోగ్య రంగంలో 1,10,000 కోట్ల రూపాయల రుణ హామీ పథకం ప్రకటించగా దానిలో 50,000 కోట్లు కేవలం మౌలిక సదుపాయాల విస్తరణకు కేటాయించారు. ఈ పథకం కింద 7.95% మించని వడ్డీతో అత్యధికంగా 100 కోట్ల రుణాలు మంజూరు చేస్తారు. ఇవి కాకుండా ప్రజారోగ్యానికి మరో 23,200 కోట్ల రూపాయలను కోవిడ్ ఆసుపత్రులు, అంబులెన్సులు, మందులు, ఐసీయూ, ఆక్సిజన్ పడకలను పెంచడానికి, పిల్లల వైద్య సదుపాయాల కల్పనకు వెచ్చిస్తారు. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం, కడప, తెలంగాణలోని ఆసిఫాబాద్, గ్రామీణ వరంగల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలలో ప్రైవేట్ వైద్య సదుపాయాల కల్పనకు, ఏర్పాటుకు 100 కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. మధ్య, చిన్న స్థాయి పరిశ్రమలకు ద్రవ్య లభ్యత పెంచేందుకు వీలుగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం కింద 1,50,000 కోట్ల రూపాయలు అదనపు గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎగుమతులకు 88,000 కోట్ల రూపాయల బీమా రక్షణ కల్పించడంతో పాటుగా ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి ఎరువుల రాయితీ పెంపు పథకం కింద దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలకు బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలకు హామీ ఇచ్చే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల పరిస్థితులకు తగినట్లుగా 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ సంస్కరణలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ తర్వాత భారత పర్యటనకు వచ్చేటువంటి తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా వీసాలు ఇస్తారు. కేంద్రం ప్రకటించిన ఈ ఉద్దీపన పథకం గురించే ఈరోజు ఈ స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ పాపారావు, ఎకానమిస్ట్, డాక్టర్ అందే సత్యం, ఎకానమిస్ట్, శ్రీ మన్నం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, శ్రీ రాకా సుధాకర్, రాజకీయ విశ్లేషకులు. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్. పాపారావు గారు, కెన్ యూ హియర్ మీ? పాపారావు గారు, మ్యూట్ తీసేయండి మీ ఫోన్లో. పాపారావు గారు, కెన్ యూ హియర్ మీ? వినపడుతుంది సార్, వినపడుతుంది. రెస్పాండ్ కండి. వినపడినప్పుడు మీరు రెస్పాండ్ అయితే కానీ మీకు వినపడుతున్నట్లు నాకు తెలియాలి కదా. ఈ కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి ఈ ఆర్థిక రంగ ఉద్దీపన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మీ విశ్లేషణను తెలియజేయండి సార్. ఎందుకంటే లోగో కూడా కోవిడ్-1 వచ్చినప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలతో 20 లక్షల కోట్ల రూపాయలతో భారీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ దాని నుంచి వనగూరినటువంటి ప్రయోజనాలు అనేటువంటివి ఎక్కడా ప్రజలకు ఏం కనిపించలేదు. ఇప్పుడు 6.29 లక్షల కోట్లతోటి మళ్ళీ ఇప్పుడు పథకం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి సార్. ఏంటంటే ఇది చర్విత చర్వణం అనే ఒక మాట ఉంది. అంటే అదే కాకుండా ఏంటంటే మనం విన్న కథ కూడా ఒకటి ఉంది, నాన్న పులి కథ. అది ప్రమాదాన్ని సూచిస్తూ వచ్చేది, కానీ ఇదేదో ప్రమోదం కలిగించేదని చెప్తా ఒక పథకాన్ని ప్రకటించారు. గతంలో పథకాలని పోలినదే ఇది కూడా. ఎందుకంటే గతంలో 20 లక్షల కోట్ల పథకం అనేది ఒక పెద్ద గ్యాస్ బెలూన్. దానిలో నిజానికి ఉద్దీపన ఉన్నది 4% ఆఫ్ జీడిపిలో 4% లోపే, చాలా పలచగా 1% అనుకుంటా, చాలా స్వల్పంగా. మిగతాదంతా అప్పులు ఇస్తామనే హామీల మీద
ఆ ఉద్దీపన పథకం తీవ్రంగా అప్పుల పాలై ఆఖరికి అంతర్జాతీయ మీడియా కూడా సరైన ఉద్దీపన పథకం భారతదేశంలో లేదని ప్రస్తావించే పరిస్థితి వచ్చింది. ఇదంతా అయిన తర్వాత కూడా ప్రపంచమంతా నేడు ఒక దోవన పోతంటే సంస్కరణలని, నయా ఉదారవాదాన్ని, ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే ఆలోచనని వదిలిపెట్టిపోతుంటే భారతదేశం ఒకటి, ఊరిదంతా ఒక దోవ అయితే ఉలిపికట్టదు ఒక దోవ అన్నట్లు నిబద్ధంగా పాత దోవలోనే పోతుంది. దానిలో భాగంగానే ఈ ఉద్దీపన పథకం కూడా ఒకటి. 6,28,29,000 కోట్ల రూపాయలతో ఇచ్చిన ఈ ఉద్దీపన పథకంలో ఎంఎస్ఎంఈలకు ఇస్తామన్నటువంటి ఉదాహరణ తీసుకుంటే ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇస్తామన్నారు, దానికి క్రెడిట్ గ్యారంటీ పెట్టారు. కానీ ఈరోజు ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏంటంటే ఈ రుణాలు తీసుకునే స్థితిలో ఉన్నాయా? వాటికి రుణాలైనా కావాల్సింది, రుణాలకి మించి ఇంకేమైనా కావాలా? ఈరోజు రుణాలు తీసుకునే స్థితిలో చాలా ఎంఎస్ఎంఈలు లేవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మొండి బకాయిలు ఏదంటే 2020లో వచ్చిన కోవిడ్ తొలి వేవ్కి ఇప్పటి రెండవ వేవ్కి మధ్యకాలంలో జరిగింది తీసేస్తే రెండవ వేవ్ వచ్చిన తర్వాత, ప్రస్తుతం రెండవ వేవ్ నడుస్తుంది, ఆ రెండవ వేవ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్పిఏలు అంటే బ్యాంకులలో ఏర్పడినటువంటి మొండి బకాయిలు, వాటిల్లో 60% చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ పరిశ్రమల్లో 60% మొండి బకాయిలు, మొత్తం ఆ మొండి బకాయిలన్నింటిలో అన్ని రంగాల్లో కలిపితే ఎంఎస్ఎంఈల్లోనే 60% మొండి బకాయిలు వచ్చినాయి. అంటే ఎంఎస్ఎంఈలు ఎంత సంక్షోభంలో ఉన్నాయో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ఎంఎస్ఎంఈలకు మళ్ళీ మేము అప్పిస్తాం తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోగలిగిన స్థితి ఉందా, తిరిగి కట్టగలిగిన స్థితి ఉందా? నిజానికి ప్రభుత్వం హామీ ఇవ్వటమే కానీ బ్యాంకులు ఇట్లా దివాలా తీసి తమ దగ్గర మొండి బకాయిలు పెట్టి ఉన్న సంస్థలకు మళ్ళీ అప్పులు ఇస్తాయా? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఆలోచించండి. ప్రతి సంవత్సరం రైతులకు అప్పులు ఇవ్వమని ప్రభుత్వాలు మీటింగ్లు పెడతాయి, రాష్ట్ర ప్రభుత్వాలు. బ్యాంకులు ఇవ్వాలి, పాత బకాయిల కింద జప్తు చేసుకోవద్దు అని సెర్మన్స్ అంటే లెక్చర్స్ ఇస్తారు వాళ్ళకి, బ్యాంకుల వాళ్ళకి. కానీ యథాతథంగా ప్రతి సంవత్సరం నడిచేది ఏంటంటే బ్యాంకులకు రైతులకు అప్పులు ఇవ్వవు, వాళ్ళు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోతారు. ఇది కూడా అంతే. ఎంఎస్ఎంఈల అప్పులు ఇప్పటికే తడిసి మోపుడైపోయి భారీ ఎత్తున పెరిగిపోయినాయి. కాబట్టి ఈ 3 లక్షల కోట్ల క్రెడిట్ లైను, క్రెడిట్ గ్యారంటీ అనేది ఉత్తమాట, కన్నీటి తుడుపు కూడా కాదు, అది ఒక అబద్ధం. అందుకని ఏంటంటే నాన్నా పులి కథ తిరగేస్తే, నాన్నా పులి కథ అనేది అక్కడ భయపడాల్సిన విషయంగా ప్రమాదం అని, ఇక్కడ ఇది ప్రమోదం అని చెబుతున్నారు. ఇది ఉద్దీపన పథకం పెద్ద ప్రమోదం, మీకు సంతోషం కలిగించేదని. ఇది కూడా అంతే. జనాలు ఏంటంటే నమ్మటం మానేశారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే అమెరికా చూడండి ఉదాహరణ, ద్రవ్యలోటుని పట్టించుకోకుండా భారీ ఎత్తున లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపనలు ఇచ్చుకుంటే ఈరోజు అమెరికన్ ఎకానమీ భారీగా కోలుకుంటుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకంటే అమెరికాలో ఉద్దీపన పథకాలు ఇప్పటి నుంచి, ఉద్దీపన పథకం అంటే డాలర్ ముద్రేయటం మొదలుపెట్టింది ఇప్పుడు కాదు, గత 40 ఏళ్లుగా డాలర్లను విపరీతంగా ముద్రిస్తున్నారు. కాబట్టి అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగటం సహజం ఈ ఉద్దీపనలతో. కానీ ఏంటంటే అమెరికన్ ఎకానమీ ఈరోజు కోలుకుంటున్నది స్పష్టంగా కనపడుతుంది. నిరుద్యోగం తగ్గటం కానివ్వండి, కొనుగోలు శక్తి పెరగటం కానివ్వండి, అమెరికన్ల జీవితాల్లో మార్పు వస్తుంది కనపడుతుంది ఉద్దీపన పథకాల వల్ల అమెరికాలో ఇస్తున్న ఈరోజు. కానీ అదే సమయంలో భారతదేశంలో ఉద్దీపన పథకాలు ఇవ్వటల్లా. ఎందుకు ఇవ్వటం లేదంటే తర్వాత చర్చలో నేను ఆ ప్రస్తావన కూడా చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇట్ ఈస్ టూ ప్రిమెచ్యూర్, చర్చ బిగినింగ్ కాబట్టి. అందుకని ఏంటంటే ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపన పథకం ఒక నాటకం, ఒక బూటకం, ఒక అబద్ధం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. సుధాకర్ గారు, సుధాకర్ గారు చెప్పండి సార్. మీ వాయిస్ వినపడుతుంది కదా, అదే సార్ దీని మీద మీ కామెంట్. అంటే మొత్తం 6,29,000 కోట్ల రూపాయలని తోటి ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పి అందులో విద్యుత్ సంస్కరణలకే 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లుగా మనకు కనపడుతోంది. సో మిగతా వాటి అన్నిటికీ కలిపి ఆ 3 లక్షల నెట్ అమౌంట్ 3 లక్షల కోట్ల రూపాయల మేరకే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇది ఎట్ ఎ గ్లాన్స్ చూస్తే ఈ ప్యాకేజ్ని. చెప్పండి, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే మౌలికంగా మనం గనక చూసినట్లయితే ఇది చాలా ప్రాక్టికల్, ఫీజిబుల్ అండ్ ఎకనామికలీ అంటే ఆర్థిక పరంగా చూసినట్లయితే చాలా సమంజసమైనటువంటి చర్య ప్రభుత్వం తీసుకుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఆర్థిక రంగ నిపుణులు కూడా అదే
చాలా మంది ఉద్దీపన అంటే ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. ఉద్దీపన అంటే గుప్పిళ్ళ కొద్దీ బంగారు నాణాలు రాజులు పంచినట్టుగా నరేంద్ర మోడీ మన ఖాతాల్లోకి ఏదో పంపించేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ ఈ రంగాలకు ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ కాకుండా ప్రత్యామ్నాయం ఏమి ఇవ్వగలరు? ఉదాహరణకి ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఖాతాలో 1500 15,000 గనక వేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మళ్ళీ చేతులు చాచడం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ క్రెడిట్ ఇస్తుంది, మిగతా అన్ని రుణ సదుపాయాన్ని మెరుగుపరుస్తోంది, రుణ సదుపాయంతో పాటు వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. మూడవది ప్రభుత్వము ఒక క్రెడిట్ కి తను గ్యారెంటర్ గా ఉంటుంది. ఒక 10 to 20% ఏదైతే ఉందో దానికి గ్యారెంటర్ గా కూడా నిలబడుతోంది. కాబట్టి బ్యాంకులతో పాటు ఎన్ఎఫ్బిసిస్, నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి ద్వారా రుణాలు ఇప్పించేటటువంటి సులువుగా రుణాలు వచ్చేటువంటి ఏర్పాటు చేస్తోంది. దీనిలో చిన్న చిన్న కంపెనీ, చిన్న చిన్న సంస్థల వాళ్ళు, చిరు వ్యాపారులకు లోన్స్ ఇచ్చేటటువంటి ఏర్పాటు ఉంది. దాంతో పాటు ఇమ్మీడియట్లీ మూడవ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని వైద్య రంగానికి ఏ ఏ రకాల సదుపాయాలు కల్పించారు దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్నాయి. ఇవి చాలా సమంజసం అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం ఇస్తున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని 8 ఇందాక మీరు అన్నట్టుగాను <9% రుణం ఇది చాలా అట్రాక్టివ్. తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టు మొదటి ఉద్దీపన 20 లక్షల కోట్ల ఉద్దీపనలో కూడాను పూర్తిగా అది అమలు కాలేదు. అంటే ప్రభుత్వం సదుపాయం కల్పించడం, ప్రభుత్వం గ్యారంటర్ గా నిలబడుతోంది, మిగతా రుణం ఇచ్చేటటువంటి సంస్థలను ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈసారి కూడాను పూర్తిగా ఇది ఏ మేరకు సక్సెస్ఫుల్ అవుతుందన్నది ఆంట్రప్రెన్యూర్స్ ఎంత ముందుకు వస్తారన్నటువంటి దాని మీద ఆధారపడుతుంది. అమెరికాలో నోట్లను ముద్రించి ప్రజలకు పంచడం ఏదైతే జరిగిందో అది భారతదేశానికి అది వర్తించదు. మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాని వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు లోగడ ప్రకటించినటువంటి సుధాకర్ గారు, లోగడ ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పథకంలో దాని పరిస్థితి ఏమిటి? దాని నుంచి ఏ మేరకు ప్రయోజనం కలిగింది? నేను అంగీకరిస్తున్నాను. దాని వల్ల ఎంతమంది లాభము పొందుతారని ప్రభుత్వం ఆశించిందో అంతమంది పొందలేదు. కానీ వాటిని మీ జేబుల్లో నా జేబుల్లో వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? మీ జేబుల్లోనో నా జేబుల్లోనో నెలకింత చొప్పున వేయడం వల్ల ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు కావలసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ 21 ఐటమ్స్, జింక్, విటమిన్ ఏ, దాంతో పాటు మిల్లెట్స్, తర్వాత పల్సెస్, తర్వాత మన గ్రెయిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది గరీబ్ అన్న కళ్యాణ యోజన. ఇది అక్టోబర్-నవంబర్ వరకు కూడా కొనసాగుతుందని చెప్తోంది. కాబట్టి వ్యక్తిగతంగా ఏ ఏ వస్తువులు అవసరమో దానికి ఏర్పాటు చేస్తోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వము చేసినటువంటి వ్యవస్థ కాక మరే ప్రత్యామ్నాయం మన దగ్గర ఉంది. ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వాలన్నట్లయితే అంటే ఇందాక పాపారావు గారు మాట చెప్పారు, ఎంఎస్ఎంఈలు అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ను కనిపించేది ఎంఎస్ఎంఈలు కల్పిస్తూ ఉంటాయి. మీరు కంపేర్ టు పెద్ద పెద్ద భారీ సంస్థలను తీసుకుంటే భారీ సంస్థల్లో కన్నా కూడా ఎంఎస్ఎంఈలు ఎక్కువ ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. ఎంఎస్ఎంఈలు ఆల్రెడీ నడ్డి విరిగిపోయి అవి అప్పులు తీసుకునే పరిస్థితుల్లో లేకుండా చాలా సందర్భాల్లో మూతపడిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అంత ఇచ్చాము, వాళ్ళకి అంత రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇంత రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రకటించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? వాళ్ళు ముందుకొచ్చి వాటిని అవైల్ చేసుకోగలుగుతారా? వాటిని తీసుకోగలుగుతారా? తమ సంస్థలను దారిలో పెట్టుకోగలుగుతారా? అవకాశం ఉందా? ఇది కాక వేరే మార్గం ఏముంది? ఇది కాక మన దగ్గర వేరే ప్రత్యామ్నాయం ఇక్కడ అందరూ నలుగురు ఆర్థికవేత్తలు అంటే ముగ్గురు, నేనంత ఆర్థికవేత్తను కాదు కానీ ఈ విధానము తప్ప మన దగ్గర వేరే ప్రత్యామ్నాయం ఏది ఉంది? కంపెనీలకు మనము ఉచితంగా ఇవ్వగలమా? ప్రభుత్వము ఎకానమీని సరిదిద్దాలనుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఏది ఉచితంగా ఇవ్వదు. ప్రభుత్వము రుణ సదుపాయాన్ని మరింత మేలైన పద్ధతిలో, మరింత సులువైన పద్ధతిలో అందించేటటువంటి ప్రయత్నం మాత్రమే ఎవరైనా కూడా చేయగలుగుతారు. దీనికి ప్రత్యామ్నాయం ఏముంది? దీనిలో లోపాలు ఉన్న మాట వాస్తవమే. ఎన్ని కంపెనీలు ముందుకు వస్తాయి? అంటే ఇలాంటి సందర్భాలలో సుధాకర్ గారు, ఇలాంటి సందర్భాలలో ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు ఏ విధమైనటువంటి, యూరోపియన్ కంట్రీస్ ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి? అమెరికా కానీ, నార్త్ అమెరికా కానీ, సౌత్ అమెరికా కానీ. ఎందుకంటే ఈ కోవిడ్ అనేటువంటిది కేవలం ఇండియాకో, పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో పరిమితమైనటువంటిది కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ చేసింది. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నారు అనేటువంటి వాటిని పరిశీలించడం కూడా
ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్లో ఒకటి. ఎందుకంటే ఇంతకన్నా ఏం చేయగలరు అని మనం మన స్థాయిలో మనం అనుకోవడం కన్నా కూడా మనం మన ప్రభుత్వం అనేటువంటిది మనకన్నా మెరుగైనటువంటి వ్యక్తులని, మేధస్సుని అన్నింటినీ ఇన్వైట్ చేయాలని మనం ఆశిస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఉద్దీపన పథకం గురించి మీ కామెంట్ సార్. ఈ ప్యాకేజీ విషయానికి వస్తే సార్, మొదట మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్లుగా సార్, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేటువంటిది భారతీయుల పట్ల ఆత్మ దుర్భర ప్యాకేజ్ గా మారిందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. కొంతమంది అంగీకరించలేకపోవచ్చు. తాజాగా అంటే నిర్మలమ్మ గారు ప్రకటించడానికి 2 రోజులు 3 రోజుల ముందు జూన్ 24వ తారీఖున కన్సార్టియం ఆఫ్ ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ వాళ్ళు ఒక సర్వే ప్రకటించారు. ఆ సర్వేలో చెప్పింది ఏంటంటే 88% మంది గత ఏడాది ప్రకటించినటువంటి ఆత్మనిర్భర రుణాలని తీసుకునే స్థితిలో లేరు, తీసుకోలేదు అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు చెప్పారు. కరెక్ట్. అందువల్ల అది ఈ సంవత్సరానికి దాన్ని వర్తింప చేసుకుంటే ఇంకా ఎక్కువ సంస్థలు ఆ విధమైనటువంటి అప్పులు ఇచ్చినా కానీ తీసుకోలేనటువంటి దుర్భర స్థితిలో ఉన్నాయనేటువంటిది మనం గమనించాలి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ఇందులో రాజకీయపరమైనటువంటి అంశం ఏమిటంటే, సరే సుధాకర్ గారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అని చెప్పారు కనుక నేను దాంతో నేనేమి విభేదించట్లేదు. అసలు డైలాగ్ ఒక ప్యాకేజీ ప్రకటించారు, దాని సమీక్ష జరపలేదు. రెండో ప్యాకేజీ ప్రకటించారు, ఇండస్ట్రియలిస్టులు లేకపోతే ఎంఎస్ఎంఈలు, పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాలు వీళ్ళందరితోటి గత సంవత్సర అనుభవాలు, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి పొలిటికల్ డైలాగ్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు అనేటువంటిది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. అందువల్ల అటువంటి డైలాగ్ నిర్వహిస్తే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలకి భిన్నమైనటువంటి ప్రతిపాదనలు కానీ లేదా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు కానీ వచ్చి ఉండేవా కావా అనేటువంటిది ఒకటి. రెండోది, గత 2 నెలలుగా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, లేకపోతే వామపక్షాలు కానివ్వండి, ఆర్థికవేత్తలు కానివ్వండి, అనేక అంశాలన్నింటినీ కూడా చెప్తున్నారు. వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వము ఇవేవి పనికిరావు, వీరు చెప్పేవి ఆచరణ సాధ్యం కాదు అని తిరస్కరించాలి, లేదా వాటిని పరిగణనలోకి తీసుకొని చర్చించాలి. అటువంటి తిరస్కారము చెప్పలేదు, వాటితోటి చర్చించలేదు. ఏమీ లేకుండా మళ్ళా మరొక ఒట్టిస్తరి మంచినీళ్లు అనేటువంటిది ఒక సామెత ఉంది. అటువంటి ప్యాకేజీని ప్రకటించడం ద్వారా దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న మన ముందు వస్తా ఉంది. అందువలన దీనిలో 80 కోట్ల మందికి 93,000 కోట్లు లేకపోతే ఇంకొక 1,00,000 కోట్లు అనేటువంటిది ఇంతకు ముందు ప్రకటించింది, అదేమి కొత్తది కాదు. అదే విధంగా ఎరువులను కూడా, ఎరువుల సబ్సిడీని కూడా కరోనా సహాయం పేరుతోటి దీన్ని జనానికి ఎక్కించదలుచుకున్నారంటే దీన్ని ఇక ఏవి అనాలి, జనాన్ని మధ్య పెట్టడం తప్ప మరొకటి కాదు. అందువల్ల అసలు డైలాగ్ అనేటువంటిదే లేదు ప్రతిపక్షాలతో కానీ. పోనీ సంఘ పరివారు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శక సంస్థ ఉంది. ఆ మార్గదర్శక సంస్థతో అయినా ఇదేంటి, ఇప్పుడు ఇదేం చేయాలి అనేటువంటి సలహా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ మీడియాలో కానీ లేకపోతే మనకు వార్తలు ఏమి తెలియదు. అందుకని ఎవరిని సంప్రదించారు, ఏ ప్రాతిపదికన దీన్ని చేశారు అనేటువంటిది ఒకటి. ఇంకోటి, సుధాకర్ గారు ప్రత్యామ్నాయం గురించి అడిగారు. వామపక్షాలు చెప్పేటువంటి దాన్ని వదిలేసేయండి. సిఐఏ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏం చెప్పింది, అదే విధంగా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్ ఏం చెప్పాడు, లేదు అమెరికా 6 లక్షల కోట్ల డాలర్లతోటి ఏ విధమైనటువంటి ప్యాకేజీ ప్రతిపాదించింది, దానిలో ఏమున్నాయి ఏమిటి అనేటువంటి అంశాన్నైనా కనీసం కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా. పారిశ్రామికవేత్తలు కూడా నగదు బదిలీ అనేటువంటిది కావాలి అని చెప్పేసి సిఐఏ చెప్పింది. అదే విధంగా అవసరమైతే నోట్లను ముద్రించి జనానికి ఇవ్వాలని చెప్పేసి ఉదయ్ కోటక్ మహేంద్ర చెప్పారు. అదేవిధంగా అమెరికాలో ఈ నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్తుల్ని కల్పించేందుకు
ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అవును. అది రెండో ప్రపంచ యుద్ధంలోనూ చేశారు, అవును. తర్వాత చేశారు, ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ పని చేస్తున్నారు. అందువల్ల అది డిమాండ్ ని పెంచుతుంది, అవును. జనానికి డబ్బులు ఇస్తుంది. కానీ అప్పులు ఇప్పిస్తాం, గ్యారంటీ ఉంటాం అని చెప్తే ఇటువంటివన్నీ జరుగుతాయా? అందుకని వామపక్షాలను వదిలేసేయండి, అమెరికానైనా ఫాలో అయ్యి శాశ్వత కల్పనకి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఎంత అంటే 0. అసలు అటువంటి ఆలోచనే లేదు. అందువల్ల ఇప్పుడు ఇటువంటి ఎన్ని పథకాలు ప్రకటించినా గానీ పరిస్థితి ఇంకా దిగజారటం తప్ప మెరుగుపడేటువంటి అవకాశం లేదనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఒక్క పాయింట్ని కూడా చెప్పండి. ఈ 20 లక్షల కోట్ల రూపాయల పథకం వల్ల ఏ విధమైనటువంటి మేలు కలిగింది అనేటువంటిది కూడా చాలా బ్రీఫ్గా చెప్పండి. మిగతా గెస్టులను కూడా నేను కలిసి వచ్చే లోపల ఒక బ్రీఫ్ వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక నోట్ గాని ఆ 20 లక్షల కోట్ల వల్ల జరిగినటువంటి ఫలితం ఇదని గాని ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అవును. ఆర్థిక మంత్రి చెప్పలేదు, సరే ప్రధానమంత్రి ఎట్లాగో నోరు విప్పరు అనుకోండి, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పనప్పుడు ఈ సర్వేలు వివిధ వాణిజ్య ఎంఎస్సీల సర్వేలు చూసినప్పుడు మాకే 88% మాకు రాలేదంటున్నారు. ఎవరికి వచ్చింది? అందుకని ప్రభుత్వం చెప్పకుండా ఒక విశ్లేషకులు గానో లేకపోతే ఒక జర్నలిస్ట్ గానో ఒకళ్ళు ఇది చెప్పగలిగినటువంటిది కాదు. ఇంకోటి ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒకటి ఈ 2 రోజుల క్రితం అది కూడా వచ్చింది. ఎంఎస్ఎంఈలు ఎంత బకాయి ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు గాని ప్రభుత్వాలు గాని ఎంత బకాయి ఉన్నాయంటే గత సంవత్సరం 4 లక్షల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయనేటువంటిది మీడియాలో ఒక అంచనా వచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం 45 రోజుల్లో ఆ బకాయిలన్నీ తీర్చాలని చెప్పేసి మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు చెల్లించింది, ఇంకా 12,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పేసి ఆ నివేదిక నేను జస్ట్ ఇప్పుడే చదివాను. ఒకవైపు ఎంఎస్ఎంఈలు ఏం చెప్తున్నారు? మాకు 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రం రాష్ట్రాలు 2 బకాయిలు రావాలని చెప్తున్నారు. ఆ బకాయిలు వాళ్ళకి ఇచ్చినా గానీ ఈ రుణాలతోటి ఈ గోలతో నిమిత్తం లేకుండా పునరుద్ధరించుకునేటువంటి అవకాశం ఎంఎస్ఎంఈలకు ఉంది. వాళ్ళ చేతిలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటిది కూడా చేయటం లేదు. అందువల్ల అసలు పారదర్శకత అనేటువంటిది వాస్తవ పరిస్థితిని చెప్పడం అనేటువంటిది లేనప్పుడు 20 లక్షల కోట్లలో ఎంత మేరకు లబ్ధి చేకూరింది అనేటువంటిది లేదు. ఒకటి, మనకి 20 లక్షల మీద లబ్ధి చేకూరితే ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో లేకపోతే మే నెలల్లో మన ఆర్థిక రంగం ఎందుకు దిగజారింది? అంతకు ముందు వరకు కరోనా ఉధృతి తగ్గి కాస్త సాధారణ కార్యకలాపాలు నెరవేరిన తర్వాత ఏప్రిల్లో ఎందుకు తగ్గింది, మేలో ఇంకా ఎందుకు తగ్గింది? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉన్నాయి తప్ప ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర ప్రభుత్వం నోరు విప్పి జనానికి వాస్తవాలు చెప్తే తప్ప దీన్ని మనం చర్చించలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. డాక్టర్ సత్యం గారు నమస్కారం. నమస్తే అండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అప్రోచ్ రాంగ్ అప్రోచ్ ఉందండి. మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అప్రోచ్ ఏమిటంటే పొదుపు చేసి ఉత్పత్తి పెంచి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని కోలుకునేటట్లు చేస్తామనేటువంటి అప్రోచ్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పోతా ఉంది. ప్రపంచంలో ఇతర దేశాల యొక్క అప్రోచ్ మాత్రం ప్రజల ఆదాయాలు పెంచి ప్రజల చేతుల్లో వేతన జీవుల చేతుల్లో ద్రవ్యలభ్యత పెంచి కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక వ్యవస్థని పునరుజ్జీవింపజేస్తామని చెప్పేసి ఇతర దేశాలు సక్సెస్ అవుతున్నాయి, మన దేశం ఫెయిల్యూర్ అవుతున్నది. ఉదాహరణకు ఆ ప్యాకేజ్ ప్రకటించినప్పుడు అమెరికా టోటల్ గా $3 ట్రిలియన్ ప్రకటించింది. ఆల్మోస్ట్ ఆల్ మన ఈక్వల్ టు అవర్ జీడిపి. మన జీడిపి అరౌండ్ $3 ట్రిలియన్ ఉంది. ఒక ప్యాకేజే $3 ట్రిలియన్ ప్రకటించింది. అట్లాగే యూరోప్ 750 మిలియన్ యూరోస్ ప్రకటించింది. అంటే భారీగా ఎందుకు ఇట్లా ప్యాకేజీలు ప్రకటించాయంటే వాళ్ళ అప్రోచ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అంటే వాళ్ళ అప్రోచ్ మన అప్రోచ్ కు డిఫరెన్స్. ఫస్ట్ ప్యాకేజీలో వాళ్ళు అమెరికాలో 80% ప్రైవేటు ఎంప్లాయీస్ కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్ కు, వర్కర్స్ కు 80% శాలరీస్ ని అమెరికన్ గవర్నమెంట్ భరించింది. అట్లాగే ఇంగ్లాండ్ లో ప్రైవేటు వర్కర్స్ కు, ప్రైవేట్ వ్యక్తుల శాలరీస్ కు, ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళ శాలరీస్
75% ఇంగ్లాండ్ భరించింది. మన దేశంలో రివర్స్ లో అవును. శాలరీ పీపుల్స్ యొక్క డిఏలు 3 డిఏలు స్తంభింపజేసి సంవత్సరం నుంచి 3 డిఏలు స్తంభింపజేసి వాటిని మేము కోవిడ్ సర్వీసెస్ కు ఉపయోగపెడతాం అని చెప్పేసి ఆ వేతన జీవుల యొక్క కొనుగోలు శక్తిని కొల్లగొట్టేశారు. అంటే ఇతర దేశాల యొక్క అప్రోచ్ కు మన దేశానికి అప్రోచ్ ఉన్నటువంటి డిఫరెన్స్ మనం గంటల తరబడి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి టైం లేదు, కానీ ఆ డిఫరెన్స్ మనకు అవుపట్టడానికి మీకు ఒక ఎగ్జాంపుల్. బేసిక్ గా పర్స్పెక్టివ్ లోనే లోపం ఉంది, ఇతర చూపు దృష్టిలోనే లోపం ఉంది. అమెరికా ఇంగ్లాండ్ యొక్క అప్రోచ్ మనకున్నటువంటి అప్రోచ్ డిఫరెన్స్ అది. తర్వాత రెండో విషయం ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఎకనామిస్టులు, మన దేశం నుంచి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎకనామిస్టుల యొక్క అంచనా ఏమిటంటే ఫస్ట్ ప్యాకేజ్ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది అబద్ధం. అన్ని స్కీమ్స్ ని కలిపి దాంట్లో చేర్చి 20 లక్షల కోట్లు అన్నారు. నెట్ ప్యాకేజీ లెస్ దాన్ 4 lakhs crores. అది దాన్ని 4 లక్షల కోట్ల ప్యాకేజ్ అని పిలవటం మంచిది, 20 లక్షల కోట్లు అనేటువంటిది అబద్ధం అని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి చెప్పారు. అంటే వీళ్ళు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని చెప్పినప్పటికీ ప్రజల చేతుల్లోకి వెళ్ళినటువంటి డబ్బు మాత్రం 4 లక్షల కోట్లే. కాబట్టి దాని వల్ల రిజల్ట్ రాలేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డిస్మల్. తర్వాత మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఫస్ట్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎట్లా ఫెయిల్ అయింది ఇండియా అనేది 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి, పొదుపు చేసి ఇది ప్రజలకు డబ్బులు పంచితే, ప్రజల జీతాలు పెంచితే, ప్రజల కొనుగోలు శక్తి పెంచితే ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం వస్తుందని చెప్పారు. కానీ ఇవాళ మన దేశంలో టోకు ధరల సీసీ 12% పెరుగుతూ ఉంది, రిటైల్ చూసి 6.3% ఉంది. అంటే ఇవాళ ఎక్స్పెండిచర్ పెరగకుండానే, ప్రజల ఆదాయాలు పెరగకుండానే, ప్రభుత్వం చేసిన సహాయం ప్రజల చేతులకు చేరకుండానే ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ప్యాకేజీ ఎక్స్పెండిచర్ వల్ల ధరలు పెరగలేదు, ధరలు వాటంతటవే ఆర్థిక విధానాల ద్వారా పెరుగుతున్నాయి. ఒక ఫెయిల్యూర్. రెండో ఫెయిల్యూరు, ఇవాళ జీడిపిని మనం రివైవల్ చేయగలం అని చెప్పేసి చెప్తే ఏప్రిల్ లో 4.3% జీడిపి పెరిగితే మేలో 3.1% జీడిపి పెరిగింది. ఇవాళ జూన్ లెక్కలు రావాల్సింది. కాబట్టి ఏప్రిల్ కన్నా మేలో జీడిపి పడిపోయింది. మరి వీళ్ళు పొదుపు చేసి ఉత్పత్తి పెంచి జీడిపి పెంచుతామన్నారు, అలా పెంచలేదు. ఇది సెకండ్ ఫెయిల్యూర్. థర్డ్ ఫెయిల్యూర్, ప్రజలకు గనక ఎక్కువ ద్రవ్య లభ్యత ఉంచేటట్టు చేస్తే ఖర్చులు పెరిగితే, వ్యయం పెరిగితే ద్రవ్యలోడు పెరుగుతుంది. ద్రవ్యలోడు పెరిగితే ఆ భారం ఆ దేశం మీద పడుతుంది. తర్వాత దాని ఒత్తిడితోటి ఇంకా ఇతర అప్పులు పెరిగే అవకాశం ఉందన్నారు. కానీ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచకుండానే ఇవాళ ద్రవ్యలోటు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు పాపారావు చెప్పినట్టు అమెరికా గాని ఇతర యూరప్ గాని ద్రవ్యలోటు గతంలో వరల్డ్ బ్యాంక్ డిక్టేట్ చేస్తే మన వాళ్ళు 3.5% ఫిజికల్ డెఫిసిట్ పాటిస్తూ వచ్చారు. ఇవాళ ఫిజికల్ డెఫిసిట్ పాటించే స్థితిలో లేవని రాష్ట్రాలు విమర్శిస్తే 4.5 పెంచారు. 4.5 కట్టుబడి ఉంటామని చెప్పేసి ప్రజల్ని కట్టుగట్టి వాళ్ళని నిర్బంధానికి గురి చేస్తుంది తప్ప ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు ఈ ప్యాకేజీలు ఉపయోగపడలేదనేటువంటిది మూడో అంశం. అంటే ధరలు అరికడతామన్నారు, అది ఫెయిల్యూర్ అయ్యారు. జీడిపి పెంచుతామన్నారు, అది ఫెయిల్యూర్ అయ్యారు. ద్రవ్యలోటు పెంచకుండా ఆపుతామన్నారు, పెరుగుతూనే ఉంది, అది ఫెయిల్యూర్. కాబట్టి ఫస్ట్ ప్యాకేజీ వల్ల వీళ్ళు సాధించినటువంటి విజయాలు ఏమీ లేవు. ఇవి కాకుండా గత 40 ఏళ్లుగా మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, ఈ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఒక 30-40% బయటకు వచ్చారు ప్రజలు అనుకుంటే, ఆ 30% మళ్ళీ కొలాప్స్ అయ్యారు. మళ్ళీ బిఫోర్ ఈ ఇంప్లిమెంటేషన్ ముందుకు IMF ఎస్టిమేషన్ వేసింది, ఇండియన్ ఎకనామిస్ట్ ఎస్టిమేషన్ వేశారు. అంటే పావర్టీ మళ్ళీ పెరిగింది, అగైన్ పెరిగింది. కాబట్టి ఎందుకు వచ్చింది సార్ స్థితి? సత్యం గారు, ఎందుకు వచ్చింది ఈ పేదరిక నిర్మూలన పథకాన్ని అమలు చేయడానికి ముందు? ఒక్క నిమిషం సత్యం గారు, ఒక్క నిమిషం సత్యం గారు, ఒక్క మాట సత్యం గారు వినండి. ఈ పేదరిక నిర్మూలన పథకాల వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందినటువంటి వర్గాలు అనేటువంటివి మళ్ళీ పూర్వస్థితిలోకి వెళ్ళడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కారణమయ్యాయి? ఇవాళ ఉపాధి పోయిందండి. స్టేట్ మొత్తం దేశవ్యాప్తంగా ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ 2 కోట్ల మంది, అనార్గనైజ్డ్ ఎంప్లాయీస్ 13 కోట్ల మంది, ఇతరులతో కలుపుకుంటే ఇవాళ 23 కోట్ల మందికి ఉపాధి పోయింది అనేటువంటిది నెట్ రిజల్ట్. వీళ్ళకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయలేదు, లేదా వాళ్ళని కాంపెన్సేషన్ చేసి వాళ్ళ పర్చేజింగ్ పవర్ ని కనీసం ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్, లోకల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు వ్యూవర్స్ కు బాగా అర్థం అవుతుంది. 1,50,000 మంది టీచర్లు
స్కూల్స్ పాండమిక్ ద్వారా స్కూల్స్ మూసేస్తే ఉపాధి కోల్పోయారు. ఉమ్, ఉపాధి కోల్పోతే సూసైడ్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ పర్చేసింగ్ పవర్ ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఉమ్, కేసీఆర్ ఏదో నామమాత్రం ఒక 22,000 ఇస్తాం, 25 కేజీల బియ్యం ఇస్తున్నారు తప్ప వాళ్ళ పర్చేసింగ్ పవర్ ని, కొనుగోలు శక్తిని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏది చేయలేదు. ఇవాళ తెలంగాణలో 1.5 lakhs ప్రైవేట్ టీచర్స్ అంటే ఇండియా మొత్తం ఎంతమంది ఉంటారండి? అవును. ఇండియా మొత్తంలో అనార్గజుడు మనం అనుకున్నటువంటి 23 కోట్ల మంది ఏమయ్యారు? వాళ్ళ శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది కదా, నిరంతరం అయింది కదా. అవును. కాబట్టి వాళ్ళ కొనుగోలు శక్తి పెంచితే ఇవాళ డిమాండ్ పెరిగేదిగా. ఇవాళ మన దేశంలో ఉత్పత్తి లేకుండా ఎక్సెస్ సప్లై ఉంది, అంటే కొనుగోలు చేసే వాళ్ళు లేరు. ఉమ్, లేదు, ఉత్పత్తి లేకుండానే ఉమ్, నరేంద్ర మోడీ ఏమో పొదుపు చేసి ఉత్పత్తి పెంచి జీడిపి పెంచుతున్నాడు, కానీ కొనుగోలు శక్తి లేక, డిమాండ్ లేక ఇవాళ జీడిపి కొలాప్స్ అవుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ప్రయాణం చేస్తుంటే మన దేశం, మన కేంద్ర ప్రభుత్వం మరొక వైపు ప్రయాణం చేస్తుంది. ఇది ఒక భాగం. ఉమ్, రెండో భాగం, ఇవాళ ప్రకటించినటువంటి 6.29 crores లో ఉమ్, ఇవాళ డైరెక్ట్ ఇది రియలైజేషన్ కు, ప్రకటనకు, ప్రతిపాదనకు, రియలైజేషన్ కు చాలా గ్యాప్ ఉంటుంది దీంట్లో. ఉమ్, ఎందుకు గ్యాప్ ఉంటుంది అంటే, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ మీరు డిస్కస్ చేశారు, ఎంఎస్ఎంఈలు తీసుకునే స్థితిలో ఉన్నాయా అని. ఉమ్, అసలు ఎంఎస్ఎంఈలు బిఫోర్ పాండమిక్ 20% ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. అవును. ప్రారంభించగానే మూతపడ్డాయి 20%. ఉమ్, మిగతా 60% ఎంఎస్ఎంఈలు క్లోజ్ డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నాయి. అంటే వాటిని ప్రభుత్వం నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నాయి ఉమ్, బికాస్ ఆఫ్ మార్కెటింగ్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవాళ మేము ఎంఎస్ఎం, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, 50,000 కోట్లు 75% గ్యారెంటీ ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ కు మేము అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్ తప్ప మిగతా చోట్ల హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళు 100 crores పెట్టి కట్టొచ్చు, కానీ మేము 75% లోన్స్ కు గ్యారెంటీ ఇస్తామని చెప్పారు. ఉమ్, 100 crores పెట్టి హాస్పిటల్స్ కట్టేది ఎవరండి? మళ్ళీ అగైన్ కార్పొరేట్ సెక్టరే అది Same. కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఉమ్, ఇవాళ పాండమిక్ నుంచి ఎవరైనా ఈ దేశంలో బాధపడ్డారంటే అది కార్పొరేట్ సెక్టర్, హెల్త్ సెక్టరే. ఉమ్, హెల్త్ సెక్టర్ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడాయి తప్ప అవును. మిగతా గవర్నమెంట్ కొలాప్స్ అయింది, ఇన్కమ్ లేక ప్రజలు కొలాప్స్ అయ్యారు, అవును. కానీ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్ గెయిన్ అయ్యారు. ఉమ్, వాళ్ళకే మళ్ళీ 100 crores ఇస్తే 75% గ్యారెంటీ ఇస్తామన్నారు. ఉమ్, ఇవాళ ఎకనామిక్స్ లో ఒక ప్రిన్సిపల్ ఉందండి, ఉమ్, ఏంటంటే కన్జంప్షన్ ప్యాటర్న్. మీరు 100 కోట్లు సహాయం చేస్తే వాడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు, పేదవాడికి 10,000 ఖర్చు పెడితే టోటల్ కన్జ్యూమ్ చేస్తాడు. చేస్తాడు. అంటే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కన్జ్యూమ్ చేస్తారు, 100 రూపాయలు డిమాండ్ ఏర్పడుతుంది. ఉన్నవాడికి 100 రూపాయలు ఇస్తే అందులో 50 రూపాయలు పొదుపు చేసి 50 రూపాయలే ఖర్చు పెడతారు. మిగతా 50 రూపాయల వల్ల ఇన్కమ్ ఇక్కడ డిమాండ్ ఏర్పడదు. కాబట్టి వాళ్ళ బాటం లెవెల్ ఉన్నటువంటి ప్రజలు, మిడిల్ క్లాస్ ప్రజలను ఆదుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితి, దేశంలో ఉన్నటువంటి స్థితి బయటపడేది. కాబట్టి ఇవాళ కొత్త కాదు, 1930s అందరూ అప్పుడున్నటువంటి ఎకనామిస్టులు అందరూ కూడా సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, సప్లై దానంతరం అదే డిమాండ్ సృష్టించుకుంటదంటే అంతా కొలాప్స్ అయిపోయింది. కీన్స్ అనే ఆయన రంగంలోకి వచ్చి లేదు కొనుగోలు శక్తిని పెంచేటువంటి మార్గాలు ఎతికితేనే ప్రపంచం బయటపడుతుందంటే ఆయన ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రూజ్వెల్ట్ అమెరికాలో పరిష్కరించిండు, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం పోయింది. ఇవాళ కూడా కొలాప్స్ అయినటువంటి జీడిపిని రివైవ్ చేయాలంటే ఖచ్చితంగా పర్చేసింగ్ పవర్ పెంచాలి. ఇవాళ ఫస్ట్ ప్యాకేజీలో ఆ వైపు ప్రయాణించలేకపోతే ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ కు నేను 3 ఇండికేటర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చేటువంటి 6.29 lakhs ప్యాకేజీలో కూడా ఇవాళ ఇవి రియలైజ్ కావటం కష్టం. ఎందుకంటే 100 కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టే వాళ్ళంతమంది, అవి రియలైజ్ చేసే అంతమంది. ఇవాళ ఎవరైనా హాస్పిటల్ కట్టేవాడు ప్రాఫిట్ రేట్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఇంట్రెస్ట్ రేట్ 10% బదులు 7.95% ఇస్తున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది కాబట్టి 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. వాడు పెట్టే ఏరియాలో పేషెంట్స్ యొక్క మొబిలైజేషన్ ఎంత ఉంటది, తర్వాత ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ప్రాఫిట్ ఎంత ఉంటది. నెట్ ప్రాఫిట్ ఆధారంగా హాస్పిటల్ ని నువ్వు చెప్పిన ప్లేస్ లో కడతాడు తప్ప నీకు 100 కోట్లు ఇస్తా కాబట్టి కట్టడు. కాబట్టి ఇవాళ ఇటువంటి అన్ని ప్రకటించినటువంటివి ఇవన్నీ కూడా రియలైజ్ కావాలంటే వాటికి దానికి డైరెక్ట్ ప్యాకేజీకి వాటికి లింక్ ఉన్నటువంటి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాపే మార్కెట్ ప్రెజర్స్. ఆ మార్కెట్ ప్రెజర్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి తప్ప మిగతాయి కావు. అట్లాగే ఇవాళ టూరిజం అన్నారు. టూరిజానికి నిజంగా ఇవాళ టూరిజం లాక్డౌన్ వల్లనే టూరిజం కొలాప్స్ అయింది. ఇవాళ మీరు టూరిజం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకు బెనిఫిట్ ఉందంటే మన దేశానికి 2019లో లెక్కల ప్రకారం 1,10,00,000 మంది అంటే 11 million మంది మన దేశం విదేశస్తులు వచ్చారు. ప్రతిరోజు $34 ఖర్చు పెట్టారు. వీళ్ళ వల్ల
$34 బిలియన్ ఈ దేశానికి లాభం జరిగింది. టూరిజం వల్ల బెనిఫిట్ అయింది. ఇవాళ వాళ్ళందరూ వెనక్కుపోయారు. బికాస్ ఆఫ్ లాక్డౌన్ వాళ్ళు వెనక్కుపోయారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, 5 లక్షల మందికి విదేశస్తులు టూరిస్టులు వస్తే వాళ్ళకు మేము ఖర్చులు మాకు ఒక ప్రభుత్వానికి అయ్యేటువంటి 100 కోట్లను మేము వదులుకుంటాం. ప్రభుత్వానికి వచ్చే రాబడి 100 కోట్లను వదులుకుంటాం కాబట్టి 5 లక్షల మందికి ఫ్రీ వీసా ఇస్తామని ప్రకటించారు. ఈ దేశంలో పాండమిక్ సిచ్యువేషన్ పరిష్కరించకుండా 5 లక్షల మంది ఎట్లా వస్తారండి? ఇక్కడ కరోనా వస్తుందన్నటువంటి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏమున్నాయి? మన దగ్గర 4 లక్షల మంది చనిపోయారని మన రిపోర్ట్స్. ఇంటర్నేషనల్ మీడియా ఏం చేస్తుంది? ఒక మీడియా 42 లక్షల మంది అని, ఒక మీడియా 45 లక్షల మంది అని, ఒక మీడియా 78 లక్షల మంది చనిపోయారని రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ చూసినటువంటి ఫారినర్స్ మన దేశంలో టూరిజానికి ఎట్లా వస్తారండి? మేము 100 కోట్లు వదులుకుంటాం, కన్సెషన్ ఇస్తాం, ఫ్రీ వీసాలు ఇస్తారంటే 5 లక్షల మంది ఎట్లా వస్తారండి? ఈ దేశంలో సమస్య పరిష్కరిస్తే, కరోనా సమస్య పరిష్కరిస్తే విదేశీ టూరిస్టులు వస్తారు. కాబట్టి అగైన్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ కరోనా తప్ప నాట్ ఆన్ 100 crores మ్యాటర్. కాబట్టి ఇది కూడా వీళ్ళు ఊహించేది ఏది, జరిగేది వేరు. కాబట్టి ఇటువంటి మనం అనేకమైనటువంటి దాంట్లో పబ్లిక్ హెల్త్ ఖర్చు పెడతామన్నారు. పేరుకు 23,500 కోట్లు ఖర్చు పెడతామన్నారు పబ్లిక్ హెల్త్ కు. మళ్ళీ ఒక తిరకాసు ఏం పెట్టారు, 15,000 కోట్లు మేము కేంద్రం భరిస్తాం, మిగతా 8,500 కోట్లు రాష్ట్రాలు భరిస్తాయి అన్నారు. రాష్ట్రాల దగ్గర ఇవాళ డబ్బులు ఉన్నాయండి? మీరు కరోనా అకౌంటబిలిటీ అంతా రాష్ట్రాల మీదకి నెట్టేసిర్రు. తర్వాత మిగతా మినహాయింపులని కేంద్రం తీసుకుంది, జిఎస్టీలో కానీ మిగతాయి కానీ. కాబట్టి ఇవాళ ఆ కాంపెన్సేషన్స్ అసలు స్టేట్ గవర్నమెంట్స్ అకౌంటబిలిటీ చేసి కేంద్ర రాష్ట్రాలను సంక్షోభంలో నెట్టి కేంద్రం మాత్రం ప్రేక్షకుల పాత్ర వహిస్తామని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఇవాళ 23,500 కోట్లు ఖర్చు పెడతాం హెల్త్ సెక్టర్లు అన్నారు. 15,000 కోట్లు ఇస్తారట. మిగతా రాష్ట్రాలు 8,500 కోట్లు ఇవ్వకపోతే ఇప్పుడు ఈ 15,000 కోట్లు ఏం చేసుకుంటారండి? అంతే కదా, దేని మీద ఖర్చు పెడతారు అంటే ఇది రియలైజ్ కాదనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ ముందుకు రాకపోతే 23,500 కోట్లు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అట్లాగే విద్యుత్ సంస్కరణలకు 3 లక్షల కోట్లు. సత్యం గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్. సత్యం గారు, థ్యాంక్ యూ. సత్యం గారు, 1 సెకండ్, లెట్ మీ. సత్యం గారు, డాక్టర్ సత్యం గారు, కైండ్లీ లిసన్ టు మీ. డూ యూ హియర్ మీ సార్? సత్యం గారు, ప్లీజ్, కెన్ యూ హియర్ మీ? సత్యం గారు, కెన్ యూ హియర్ మీ? మీరు నా మాటలు వినపడుతున్నాయా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. ఐ విల్ గో టు ది అదర్ గెస్ట్ ఆల్సో. యా, ప్లీజ్. వినపట్లేదండి, మళ్ళీ పోయింది. అది మీ వాయిస్ వినపడుతోందండి మాకు. మీ వాయిస్ వినపడుతోంది, మీకు వినపడుతోందా? మీది బాగా వినపట్లే. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గర మళ్ళీ వస్తాను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కామెంట్స్, ఫర్ యువర్ అనాలిసిస్. పాపారావు గారు, ఇప్పుడు ఈ ఉద్దీపన పథకాన్ని కనుక గమనించినట్లయితే ఈ మొత్తం 6,29,000 కోట్ల రూపాయలలో 3,03,058 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్కరణల కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో కేంద్రం వాటా 97,631 కోట్లు. అంటే పాండమిక్ సిచ్యువేషన్లో ఎకానమీని కరెక్ట్ చేస్తున్నాము అనేటువంటి దాంట్లో ఈ విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటిదే సగానికి పైగా ఆక్యుపై చేసింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్క నిమిషం సార్, ఒక్కొక్కటిగా చెప్తాను సార్. ఇప్పుడు చాలామంది చాలా ఇష్యూస్ రైట్ చేశారు కాబట్టి ఆయన మాట్లాడుకునేటట్లయితే ఓవరాల్ డిబేట్లో కూడా కావాల్సిన నాకు చేతైనంత స్పష్టత నేను ఇవ్వగలనని. ఈరోజు విద్యుత్ సంస్కరణల విషయం ఏంటంటే గతంలోనే దీని ప్రస్తావన ఉంది. గతంలోదే ఇది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దీనిలో గత ఉద్దీపన పథకం ఆత్మనిర్భర్ ప్యాకేజీలోనే ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే ఈ అప్పులు తెచ్చుకునే లిమిట్ 3% దాకానో 3.5% దాకానో అప్పులు తెచ్చుకోవచ్చు వాటి జీడిపిలో. ఆ లిమిట్ని 5% దాకా పెంచాలంటే ఈ షరతులు కనుక మీరు ఫాలో అయితే ఒక్కొక్క షరతు ఫాలో అయినందుకు 0.5% చొప్పున మీకు రాయితీ ఇస్తాం, అప్పులు తెచ్చుకునే అనుమతి ఇస్తామని చెప్పారు. దానిలో అర్బన్ రిఫార్మ్స్ ఒకటి, అంటే నగర ప్రాంతాల్లో యూజర్ ఛార్జీలు వేయటం, ఆస్తి పన్నులు పెంచడం, ఈ సంస్కరణలు ఒకటి. విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సంస్కరణ కూడా ఒకటి దానిలో.
అందుకని ఏంటంటే విద్యుత్ బిల్లు కూడా తెచ్చారు మీరు పార్లమెంట్లో, దాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీనిలో భాగంగా ఏంటంటే ఈ సంస్కరణలు చేసిన రాష్ట్రాలకే, విద్యుత్ సంస్కరణ చేసిన రాష్ట్రానికి అంటే విద్యుత్ మీటర్లు పెంచటం, అలాగే దానిలో అటెండెంట్గా గతంలో చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం లాంటి విద్యుత్ ధరలు పెంచడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇది చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చే 3 లక్షల కోట్ల రూపాయల రాయితీ అప్పు, లేకపోతే ఇది 97,000 కోట్ల రూపాయలు కేంద్రం, మిగతా 2 లక్షల చిల్లర ఏదో రాష్ట్ర బ్యాంకుల ద్వారా కానీ ఇతరత్ర కానీ ఇవి తెచ్చుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకి. అంటే అప్పులు చేసే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ షరతు ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు ఇది ఈ ఉద్దీపన అని చెబుతున్నారు కదా, ఇది ఉద్దీపన కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నారు. ప్రజలకి, ప్రజల కొనుగోలు శక్తికి మీరేమి ఇవ్వటల్లా. అదే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు ఇచ్చేది రేపు పొద్దున ఏమవుద్ది, ప్రజల మీద అదనపు విద్యుత్ ఛార్జీల భారం అవుద్ది. అందుకని ఏంటంటే ఇది ఉద్దీపన కాదు, ఉత్త ప్రేలాపన. విద్యుత్ సంస్కరణ అనేది ప్రజల మీద కొత్తగా భారాలు వేసే ప్రేలాపన, ఉద్దీపన మాత్రం కాదు ఇది. అది సగం ఉంది దీనిలో, మోసమే సగం ఉంది. తర్వాత భాగం చెబుతాను. ద్రవ్యోల్బణం గురించిన ప్రస్తావన ఇందాక మన సత్యం గారు చెప్పారు. ద్రవ్యోల్బణం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 12% పైన ఉంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రీటైల్ ఇండెక్స్ 6% పైన ఉంది. ఏం తక్కువ ఉంది అని. నిజం అది. ఎందుకు ఎక్కువ ఉంది? ప్రభుత్వం ఈరోజు చమురు ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు రోజు పెంచడం వల్ల, ఆ కారణం మెయిన్ రీజన్ ఈరోజు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ రీటైల్ ప్రైస్ ఇండెక్స్ కానీ పెరగడానికి కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం. ఇది ఎవరైనా చెబుతుందే, పత్రికల్లో చదువుకుంటే కూడా కనపడుద్ది. రెండోది, ఈరోజు ఇవాళ నేను చదివింది వంట నూనెల ఉదాహరణ చెబుతా. వాటి మీద దిగుమతి చేసుకుంటున్నాం వంట నూనెలు. రికార్డు స్థాయిలో మనం విదేశీ మార్కం వాడి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ వంట నూనెల దిగుమతి మీద వేస్తున్న పన్ను, ఆ దిగుమతి ఖర్చులో 1/3 వంతు అంత పెద్ద ఎత్తున వాటి మీద పన్నులు వేస్తున్నారు. వంట నూనెల ధరలు దేశంలో పెరగటం వెనక ప్రభుత్వం చేతి వాటం ఉంది, ట్యాక్సుల వాటం ఇది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఇందాక పెద్దలు ద్రవ్యోల్బణం గురించి చెప్పిన దానికి ఇంకో జవాబు ఏంటంటే, మరి దారేది, ద్రవ్యోల్బణం పెరుగుద్ది, అమెరికాలో లాగా మనకి ఇక్కడ కుదరదని చెప్పి సుధాకర్ గారు చెప్పారు. కానీ అది కాదు, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరగదు. సరే పోనీ మీరు ప్రభుత్వం గనక నోట్లు ముద్రించి జనాల చేతిలో పెట్టడం ఇష్టం లేకపోతే, మీరు ఈ దేశంలో కార్పొరేట్లు ఈరోజు ఇంకా లాభసాటిగా ఉన్నాయి. కోవిడ్ 2వ వేవ్ తర్వాత కార్పొరేట్ల లాభాలు పెరిగి పెద్ద పెద్ద కార్పొరేట్ల వ్యాపారం పెరిగింది, చిన్న వ్యాపారాలు చితికిపోయినాయి ఈ దేశంలో. చూడండి డేటా అంతా, పెద్ద పెద్ద కార్పొరేట్లన్నీ బాగా లాభసాటిగా డబ్బులు సంపాదించుకుంటున్నాయి, డబ్బులు సంపాదించినాయి. చిన్నవాళ్ళంతా పోయారు, మధ్యతరగతి వాళ్ళు పోయారు. కాబట్టి ఏంటంటే ఈ కార్పొరేట్ల మీద పన్నేయండి, ద్రవ్యోల్బణం పెరుగుద్ది, డబ్బు ముద్రించి చలామణిలోకి తెస్తే అనుకుంటే కార్పొరేట్ల మీద పన్నేసే అవకాశం ఎక్కడ పాపారావు గారు? కార్పొరేట్ల మీద ఒక నిమిషం పాపారావు గారు, కార్పొరేట్ల మీద పన్ను వేయమని తగ్గిస్తున్నారు. కాదు, కార్పొరేట్ల మీద పన్ను వేయమని సూచన చేసినటువంటి 51 మంది అధికారుల మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, వాళ్ళ మీద విచారణ జరుగుతోంది. ఇంకా కార్పొరేట్ల మీద పన్ను వేసే పరిస్థితి ఎక్కడ చెబుతుంది? అదే మరి. అందుకని ఏంటంటే పన్ను వాళ్ళు వేయరు, వేసే పరిస్థితి వేయగలిగిన వాళ్ళు వస్తే వేయచ్చు. పైగా వీళ్ళు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు, 10% ట్యాక్స్ తగ్గించారు. ప్రతి సంవత్సరం కార్పొరేట్లు ఎగగొట్టిన బ్యాంకు రుణాలని రైట్ ఆఫ్లు చేస్తున్నారు, లక్షల కోట్లు. ఇట్లా లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తా పోతున్నారు. ప్రజలకేమో పన్నుల భారం విపరీతంగా మోపుతున్నారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, ఇలా రకరకాల పన్నులు, పరోక్ష పన్నులు పెంచుతున్నారు. ఏదైతే ప్రజలు కడతారో ఆ పరోక్ష పన్నులు పెంచుతున్నారు. ప్రత్యక్ష పన్నులు ఏదైతే కార్పొరేట్లు కడతాయో ఆ కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గిస్తున్నారు. ఇది అంటే ఇదే. ఇంకేం చేయాలని అడిగారు కదా సుధాకర్ గారు. ఇంకేం చేయాలంటే ఇది అంటే మార్గరెట్ థాచర్ గుర్తొచ్చింది నాకు వెంటనే. టినా అని అందా ఒక మాట. అంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అంది. ధనవంతులకి కట్టబెట్టడం మినహా మరొక దారి ఏది అనే ప్రశ్న ఇస్తుంది. అదే ప్రశ్న నాకు ఈరోజు గుర్తొచ్చింది ఆయన వేస్తే. తర్వాత నేను ఇంకోటి అడుగుతున్నా. ఈరోజు గవర్నమెంట్ ఏది ఉచితంగా ఇవ్వదన్నారు ఆయన. కానీ గవర్నమెంట్ ఇంతమంది కార్పొరేట్లకు ఎన్ని ఉచితంగా ఇస్తుందండి? కనపడుతుంది కదా, రైట్ ఆఫ్ల దగ్గర నుంచి కార్పొరేట్ ట్యాక్స్ దాకా ప్రజలకు ఇవ్వటం దగ్గర ఇచ్చే రాయితీలు కుదరవంట. చాలా దురదృష్టం. తర్వాత ఇంకొక ముఖ్యం ఏంటంటే, మొదటి ఉద్దీపన ఎంటర్ప్రెన్యూర్స్ తీసుకోలేదు, వాళ్ళు తీసుకోకపోవటం వల్ల అది ఫెయిల్ అయిందని చెప్పారు. సుధాకర్ గారే అంగీకరించారు మొదటి ఉద్దీపన ఫెయిల్ అయిందని. ఎంటర్ప్రెన్యూర్స్ ఎందుకు తీసుకోలేదు నేను చెప్పాను ఫస్ట్ రౌండ్లో. చాలా మంది ఇందాక సత్యం గారు చెప్పారు, కోటేశ్వరరావు గారు చెప్పారు. వాళ్ళకి తీసుకునే శక్తే లేదు, దివాలా తీశారు. ఈరోజు మధ్యతరగతి వర్గం, ఎంఎస్ఎంఈలు పక్కన పెట్టండి కాసేపు, అయిపోయినాయి, వాళ్ళకి అప్పు తీసుకునే శక్తి లేదు. మధ్యతరగతి వర్గం అప్పులు తీసుకోవటం కాదు, ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు, బంగారం బ్యాంకుల్లో కుదవబెట్టుకుంటున్నారు,
పిఎఫ్ డబ్బులు ముందే విత్డ్రా చేసుకుంటున్నారు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టం అనేసి పాలసీలు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ రకంగా చితికిపోయారు మధ్యతరగతి. ల్యాప్స్ అయిపోవటం కాదు, డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారు. ప్రీమియం కట్టం కాదు, కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకొని తీసుకుంటున్నారు వెనక్కి. అదే కాదు, ఇంకోటి చెబుతాను ఇక్కడ. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సరుకు ఉత్పత్తి రంగంలో ఈ దేశంలో సుమారు 5 కోట్ల మంది దాకా పనిచేసేవాళ్ళు. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 2 కోట్ల 60 లక్షలు లేకపోతే 70 లక్షల దాకా పనిచేస్తున్నారు. సగానికి సగం ఉద్యోగాలు పోయినాయండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ప్రతి రంగంలో ఉద్యోగాలు పోయినాయి. ఈరోజు ఉపాధి పెరిగింది ఒకే ఒక రంగం దేశంలో, వ్యవసాయ రంగం. ఏం చేయాలో తెలియక గ్రామీణ ప్రాంతాలకు వెనక్కి వెళ్ళి ఆ ఉన్న కాస్త భూమిలోనే వీళ్ళు కూడా ఇరుక్కుంటున్నారు పోయి కుటుంబం. ఇది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈరోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితికి ప్రత్యామ్నాయం లేదనేది తప్పు. ప్రత్యామ్నాయం ఎందుకు లేదంటే వీళ్ళు ప్రపంచ బ్యాంకు బానిసలుగా ఉండటానికి సిద్ధపడ్డారు కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. ప్రపంచ బ్యాంక్కి ఐఎంఎఫ్కి ఎందుకు బానిసలు అంటే వీళ్ళకి ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు పెరగకూడదంటే ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ షరత్ అయినా ద్రవ్యలోటు పెరగకూడదనేది వీళ్ళకి ఎందుకంటే నచ్చేది. ప్రపంచ బ్యాంకు చెప్పేది ఏంటంటే ద్రవ్యలోటు అంటే ఏం లేదు. 100 రూపాయల ఆదాయం ఉంటే ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం 100 రూపాయల లోపే ఖర్చు పెట్టుకుంటే ద్రవ్యలోటు లేనట్టు. 100 రూపాయల కంటే 5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడితే 100 రూపాయల ఆదాయం 105 రూపాయల ఖర్చు. ఆ అదనపు 5% ఖర్చే ద్రవ్యలోటు, 5% ఫిస్కల్ డెఫిసిట్. అట్లా ఖర్చు పెట్టొద్దని మనకి ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్లు చెప్పినాయి. ఎందుకంటే మీరు మా దగ్గర అప్పు తీసుకున్న డబ్బులు మా అప్పు మాకు బాగా తీర్చాలంటే మీరు మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటే కుదరదు కదా, మీరు ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేసి మా అప్పులు మాకు తీర్చండి అని పెట్టారు ఆ షరతు. దానికోసమే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ వద్దు, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఆ జీతాల డబ్బులు మిగల్చండి, సాధ్యమైనంత గవర్నమెంట్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ వద్దు. అలాగే ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు కోతలు పెట్టండి, ప్రజలకు బియ్యం ఇవ్వద్దు, ప్రజలకు ఎరువుల మీద సబ్సిడీ వద్దు, ప్రజలకు ఏ సబ్సిడీలు వద్దు, అవన్నీ కోత పెట్టి ఆ డబ్బులు మిగిల్చి మాకు ఇవ్వండి. దీనికోసం పెట్టిన షరతే ఈ రోజు ఫిస్కల్ డెఫిసిట్. ఒక్క నిమిషం సార్, చివరి ముక్క 1947లో అమెరికాలో 43లో సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ 1943లో అప్పటికి అమెరికా డాలరు ప్రపంచ కరెన్సీ కాదు, ఇంత పెద్ద కరెన్సీ కాదు. 44లో అయింది అది అంతర్జాతీయ కరెన్సీ. 43లో అమెరికా ప్రపంచ యుద్ధంలో భారీగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న దశలో ఇందాక సత్యం గారు చెప్పిన ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ ఎంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాడంటే అప్పులు చేసి డబ్బులు ముద్రేసి డాలర్లు ఖర్చు పెట్టాడు. ఫిస్కల్ డెఫిసిట్ అమెరికాది ఎంతో తెలుసా, అప్పుడు 27% పైన ఉంది ఫిస్కల్ డెఫిసిట్ ఆ రోజు. ఈరోజు భారతదేశాన్ని 9% దాటితేనే వీళ్ళు గడగడా వణికిపోతున్నారు ప్రపంచ బ్యాంక్ ఏముంటుందో అని. 27% పైన ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ తప్పనేది ఇప్పుడు ఇంతకుముందు లేదు. 19 నుంచే బిగినైంది, 79 నుంచి బిగినైంది. ఫిస్కల్ డెఫిసిట్ తప్పనేది 79లో బిగినైంది. అంతకుముందు ఫిస్కల్ డెఫిసిట్ తప్పే కాదు ప్రపంచంలో ఎవరికి. 79లో ఎందుకు బిగినైందంటే షేర్ మార్కెట్ల కోసం బిగినైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి ఎవడైనా పెడితే వాడి పెట్టుబడి విలువ కాపాడబడాలంటే ఏ దేశ కరెన్సీలో పెట్టుబడి పెట్టాడో ఆ దేశ కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలి. ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ఆ కరెన్సీ విలువ తగ్గితే విదేశస్తుడి పెట్టుబడి విలువ షేర్ మార్కెట్లో తగ్గుద్ది. దాన్ని కాపాడటం కోసం విదేశస్తులు మన షేర్ మార్కెట్లో పెట్టిన దాన్ని కాపాడటం కోసం ఈరోజు ద్రవ్యోల్బణం ఉండకూడదని ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదని వీళ్ళు చెబుతున్నారు. మన దేశం కోసం కాదు ఇది. చివరిది ఏంటంటే ద్రవ్యోల్బణం కూడా పెరగదు. ఎట్లా మీరు ఈరోజు చాలా పరిశ్రమలు 60% కెపాసిటీతోనే పనిచేస్తున్నాయి. అంటే 100 సరుకులు ఉత్పత్తి చేయగల కంపెనీ 60 సరుకులే ఉత్పత్తి చేస్తుంది, 40 సరుకులు చేయటంలో ఉత్పత్తి మార్కెట్లో డిమాండ్ లేక. కానీ రేపు పొద్దున కనుక జనాల చేతిలో డబ్బులు పెడితే 6,000 5,000 ఈ కొద్ది నెలల పాటు తర్వాత ఉపాధి అవకాశం కల్పిస్తే వాళ్ళ చేతిలో డబ్బుండి వాళ్ళు కొనుగోళ్లు మొదలు పెడితే ఫ్యాక్టరీ 60 సరుకులు ఉత్పత్తి చేసే చోట దానికి ఆల్రెడీ కెపాసిటీ ఉంది కాబట్టి 40 సరుకుల ఉత్పత్తి మొదలు పెట్టింది. మిగతాది కూడా 100 సరుకులు అది ఉత్పత్తి చేస్తే ఈ డిమాండ్ జనాల చేతిలో డబ్బులు వచ్చి పెరిగిన డిమాండ్ అది మ్యాచ్ అవుద్ది. డిమాండ్ సప్లై మ్యాచ్ అవుతే ద్రవ్యోల్బణం పెరగదు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, బోగస్ మాటలు. ప్రపంచ బ్యాంకుని సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వం చేస్తున్న దానికి ఇది ముసుగు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి. యా, మిగతా ప్రభుత్వం ఏదేదైతే అంటే ఇప్పుడు ఈ కరోనా థర్డ్ వేవ్ అనేటువంటిది ముఖ్యంగా పిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి వాదన
అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. దానికి ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి అనేటువంటి విషయం పక్కకు పెడితే ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ కొంతమేరకు జరిగినట్లుగా కనపడుతోంది. దీంట్లో ఇది ఒక్కటే కొంచెం ఆ దిశగా కనపడుతుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే 1,10,000 కోట్ల రూపాయలు ఈ ఈ రంగానికి కేటాయించారు. దాంట్లో సుమారుగా 50,000 కోట్ల రూపాయలు దీంట్లో ప్రాథమిక వైద్య రంగంలో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేటాయించున్నారు. అయితే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. అంటే ఈ రకంగా ఇది ఏమైనా మంచి ప్రతిపాదన, మంచి స్టెప్ అని అనుకోవడానికి అవకాశం ఉందా? మీరు చెప్పిన అంకెలతోటి నేను చదివిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఉంది. ఇందాక మన సత్యం గారు చెప్పింది వాస్తవం. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రజారోగ్య రంగానికి కేటాయించాము అని చెప్తున్నటువంటి నిధులు అవి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం, అంటే కోవిడ్ థర్డ్ వేవ్ పిల్లలు అనండి లేకపోతే పెద్దవాళ్ళు అనండి వాళ్ళకి సంబంధించినటువంటి తాత్కాలిక ఏర్పాట్లు చేయడం కోసం అనేటువంటిది చెప్పింది తప్ప మిగతా మీరు చెప్పినంత అమౌంట్ రాష్ట్రాలకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకటి. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజారోగ్య వ్యవస్థ అనేటువంటిది ఏదో ఈ కరోనా పోగానే ప్రజారోగ్య వ్యవస్థని మొత్తం తాత్కాలిక ఆసుపత్రులు లేపేయటమని కాదు. మొత్తంగా చూసినప్పుడు కేరళలో ఉన్నటువంటి ప్రజారోగ్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో, అది అక్కడ జనాల్ని ఎట్లా సేవ్ చేసిందో, ప్రాణాలనే కాదు వాళ్ళ జేబుల్ని కూడా కొల్లగొట్టకుండా సేవ్ చేసింది. అందువల్ల మనకి ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఆ విధమైనటువంటి మౌలిక సదుపాయాలను కలిగించాలంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప ప్రజారోగ్యానికి లాభం లేదు. కానీ అటువంటిది ఏమి లేదు. తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు, థర్డ్ వేవ్ అంటున్నారు కనుక మేమేమి ప్రకటించకపోతే మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేస్తారని చెప్పేసి చేస్తున్నారు తప్ప దానికి కాదు, దానివల్ల ఉపయోగం లేదు. రెండోది హాస్పిటల్ అనేటువంటిది సరే ఇందాక మన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు హైదరాబాదు లేకపోతే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇటువంటి మెట్రో నగరాల్లో కార్పొరేట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు తప్ప విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా కార్పొరేట్లకు ముందుకు రాలేదు అనేటువంటిది మనకి కరోనా సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ తాజాగా తీసుకున్నటువంటి 6 లక్షల చిల్లర కోట్ల రూపాయల మొత్తం ఏదైతే ఉన్నదో దాంట్లో వైద్య రంగానికి కేటాయించినటువంటి వాటిలో ఇలా ద్వితీయ శ్రేణి నగరాలైనటువంటి విశాఖపట్నం, విజయనగరం, కడప, తెలంగాణలో ఆసిఫాబాదు, తర్వాత వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటువంటి వాటిల్లో ఇప్పుడు ప్రజారోగ్యానికి కేటాయించినటువంటిది కేటాయించినటువంటిది 23,000 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వాలు భరితాలని చెప్పారు తప్ప మిగిలిందంతా కార్పొరేట్లకు ఇచ్చేటువంటిదే. ఈ కార్పొరేట్లకు ఇచ్చేటువంటి సొమ్ముతోటి మొత్తం అంతా కూడా ప్రజల మీదనే మళ్ళీ అది భారంగా పడుతుంది తప్ప జనానికి ఏం ఉపయోగపడేటువంటిది కాదు. అది ప్రజారోగ్యాన్ని రక్షించేటువంటిది కాదు. అందువల్ల ప్రజారోగ్యం అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానివ్వండి, ఇతర సౌకర్యాలను మెరుగుపరచడమే ముఖ్యమైనటువంటిది. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఏం చేశారు, దానికి ఎంత కేటాయించారు అనేటువంటిదే మనకి ప్రధానమైన అంశంగా చూడాలి తప్ప కార్పొరేట్లకు ఇచ్చేటువంటివి ఇవన్నీ రియలైజ్ అయ్యేవి కాదు. ఆ వరంగల్లోనో లేకపోతే ఖమ్మంలోనో ఇంకో దాడో అటువంటి చోట్ల హాస్పిటల్ పెట్టి 100 కోట్ల హాస్పిటల్ పెడితే దానికి వచ్చేటువంటి రోగులు తక్కువ ఉంటారు, ఆదాయం రాదు. అందువల్ల అవన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటి కాదు అనేది మనం గమనించాలి. అంటే కోటేశ్వర గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది కూడా. ఈ ద్వితీయ శ్రేణి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వైద్య సదుపాయాల కల్పన కోసం ఇంత భారీ మొత్తాలు, అది 23,000 కోట్ల 50,000 కోట్ల అనేది కూడా పక్కకు పెట్టండి. అంటే ఈ మొత్తం కూడా కార్పొరేట్ ఆసుపత్రులు, కొత్త ఆసుపత్రులు పెట్టడానికి, అదనపు పడక సదుపాయాలు కల్పించడం కోసం ఉద్దేశించినటువంటి అమౌంటే తప్ప అది ప్రభుత్వ రంగంలో పేద ప్రజలకు, నిర్భాగ్యులైనటువంటి ప్రజలకు కెపాసిటీ అంటే వైద్య ఖర్చులను భరించగలిగే స్తోమత లేనటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం ఉద్దేశించినటువంటి ఖర్చుల మాదిరిగా కనపడటం లేదు. ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వాటికి అప్పులు ఇవ్వడం కోసం, కొత్త హాస్పిటల్స్ పెట్టడం కోసం వాటికి అప్పులు ఇచ్చేటువంటి పథకాలు ఇవి. అంతే తప్ప ఇది ప్రభుత్వం పరంగా జరిగేటువంటి లేదా ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పడానికి ఉద్దేశించినటువంటి మొత్తాలు కాదు ఇవి. కామెంట్ సార్. కోటేశ్వరరావు గారు కామెంట్.
కోటేశ్వరరావు గారు, కెన్ యూ హియర్ మీ? కోటేశ్వరరావు గారు, ఓకే, థ్యాంక్ యూ. సత్యం గారు, ఇవాళ ఆ. అమెరికాలో Yeah. జీడిపిలో 16% హెల్త్ మీద కేటాయిస్తుందండి. తర్వాత జపాన్, జర్మనీ, కెనడా ఈ 3 దేశాలు 10% జీడిపిలో ఖర్చు పెడుతున్నాయి. మ్మ్. ఇండియాలో మ్మ్. ఎక్స్పర్ట్ కమిటీస్ 3% జీడిపిలో ఖర్చు పెట్టమని రికమెండ్ చేశాయి. కానీ ఇట్ నెవర్ క్రాస్డ్ 1.2%. మ్మ్. మ్మ్. మన జీడిపిలో మ్మ్. 3% అంటే ఒక 6 లక్షల కోట్లు ఖర్చు చేయమని ఎక్స్పర్ట్ రికమెండేషన్ ఉంది. మ్మ్. కానీ ఇట్ నెవర్ 2.5 lakhs crores. మ్మ్. అంటే ఇవాళ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్స్ మ్మ్. ప్రతి జిల్లాకు ఒకటి వచ్చేది ఆ విధంగా గనక ఖర్చు పెడితే. కాబట్టి హెల్త్ సెక్టర్ మీద ఇతర దేశాలతో పోలిస్తే, చైనా గాని, జర్మన్ గాని, జపాన్ గాని, లేకపోతే అమెరికాతో పోలిస్తే మ్మ్. డెసిమల్ పర్ఫార్మెన్స్ మంది. మ్మ్. తర్వాత మ్మ్. పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటే వచ్చే ఒక రిజల్ట్ మీకు చెప్తా. మ్మ్. ఇవాళ పాండమిక్ వచ్చిన తర్వాత మ్మ్. దేశవ్యాప్తంగా మార్టాలిటీ రేటు అంటే మరణాల రేటు 1.1% ఉంది. 100కు 1.1% మంది చనిపోయారు దేశవ్యాప్తంగా. మ్మ్. కేరళ మాత్రం 0.5 అనేది రిపోర్ట్స్ ఉన్నాయి. మ్మ్. నిన్న కృష్ణ చైతన్య మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్, అక్కడ నోడల్ ఆఫీసర్, మ్మ్. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే 0.3%. మ్మ్. మార్టాలిటీ రేటు కేరళలో 0.5 బిలో 0.5 ఉంటే దేశవ్యాప్తంగా 1.1%. మ్మ్. అంటే కేరళ కన్నా రెట్టింపు మరణాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? ఏంది డిఫరెన్స్? మ్మ్. మరి పాండమిక్ రావడానికి ఇజ్రాయల్తో సంబంధం లేదు కదా, రాష్ట్రాలతో సంబంధం లేదుగా, అక్కడ ఎందుకు అట్లా సక్సెస్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. మ్మ్. పబ్లిక్ హెల్త్ మీద ఉన్నటువంటి ప్రజలకున్న నమ్మకం. మ్మ్. తర్వాత మ్మ్. కేరళలో మ్మ్. 98.5% పాండమిక్ వచ్చినటువంటి వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో తీసుకున్నారు. మ్మ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వే ఏమిటంటే మ్మ్. ప్రైవేట్ హాస్పిటల్స్ కు 66% పోతున్నారు, 34% గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతున్నారు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వే. మ్మ్. కేరళలో మాత్రం మొన్న పాండమిక్ వచ్చినటువంటి వాళ్ళు, Reverse. కరోనా వచ్చినటువంటి వాళ్ళు 98.5% ప్రభుత్వ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. మ్మ్. మన దగ్గర 28 లక్షలు 25 లక్షలు బిల్లు చెల్లిస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇట్స్ నెవర్ క్రాస్డ్ 30,000. మ్మ్. కేరళ ముఖ్యమంత్రి ప్రకటించాడు మ్మ్. 5,000 నుంచి ప్రతి పేషెంట్ కు 30,000 మధ్య ఖర్చు అయింది, మ్మ్. అత్యధిక ఖర్చు 30,000 అని చెప్పేసి ఆయన అన్నాడు. మ్మ్. ఆయన అనటం కాదు, మన దగ్గర కూడా డాక్టర్ల ఫ్యామిలీస్ కు, డాక్టర్ తోటి ఉన్నటువంటి పేషెంట్ ఫ్యామిలీస్ కు మ్మ్. ఇంట్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తే ఎవరికి 15,000 కోసం 15,000 దాటి ఖర్చు అవ్వలే. మ్మ్. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో 25 లక్షలు 28 లక్షలు ఖర్చు అయింది. మ్మ్. అందుకని మ్మ్. ఇవాళ పబ్లిక్ హెల్త్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏందో పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకా దాని ఇంపార్టెన్స్ ప్రజలు గుర్తించే స్థాయికి వచ్చింది. మ్మ్. కాబట్టి ఇవాళ ప్రజలు పెన్షన్లు 500 పెంచాలి, లేకపోతే ఇంకొక దానికి 500 పెంచాలి అని డిమాండ్ కన్నా ప్రజల్లో చైతన్యం వస్తే మాకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, మ్మ్. ఈ రెండింటికి కనుక డిమాండ్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ చైతన్యం తీసుకొస్తే మ్మ్. వాళ్ళ జీవితం మరో మెట్టెక్కుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే కుక్కకు ముక్క పడేసినట్టు 200, 300 మిగతాయి పెంచి అసలు దగ్గర మాత్రం ఇవాళ చాలా మంది మనకున్నటువంటి సర్వే ప్రకారం బంగారం కుదబెట్టుకున్నారు, భూములు అమ్ముకున్నారు, అప్పులు చేశారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ పబ్లిక్ హెల్త్ ఉంటే ఆ సిచ్యువేషన్ రాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే, తర్వాత ఇంకోటి కూడా పబ్లిక్ హెల్త్ ఎక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ తొందర సమస్య పరిష్కరించబడింది. ఇవాళ కరోనా ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ఇన్ చైనా, నాట్ ఏ ప్రాబ్లం ఇన్ క్యూబా, నాట్ ఏ ప్రాబ్లం ఇన్ ఇజ్రాయెల్, నాట్ ఏ ప్రాబ్లం ఇన్ వియత్నాం. ఎక్కడ పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటే అక్కడ ఇది ఒక ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇది ప్రజల సమస్య కాదు, ఎందుకంటే ప్రజలకు డబ్బులు ఖర్చు కాలేదు. కానీ భారతదేశంలో మాత్రం కార్పొరేట్ వైద్యం ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ ప్రజల మీద భారం పడింది, మార్టాలిటీ రేటు పెరిగింది, ప్రజలు నష్టపడ్డారు. కాబట్టి పబ్లిక్ హెల్త్ కనీసం ఎక్స్పర్ట్ రికమెండేషన్ ప్రకారమైన జీడిపిలో 3% ఇప్పటి నుంచైనా ఖర్చు చేయాలి. ఇంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సుజాతారావు, కేఎల్ బిడ్డ మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో హెల్త్ సెక్రటరీగా పనిచేసింది. ఆవిడ కూడా అరౌండ్ 3 to 4% ఖర్చు పెట్టండి భవిష్యత్ అవసరాలు తీరవు అని చెప్పేసి ఆవిడ కూడా అంటుంది ఆమె ఎక్స్పీరియన్స్ తోటి. సత్యం గారు, సత్యం గారు, ప్రజారోగ్యం మీద ప్రభుత్వాల చేత ఎక్కువ కేటాయింపులు దానికి జరిపేట్లుగా, ఎక్కువ మొత్తం వెచ్చించేట్లుగా చేయడానికి ఏ రకమైనటువంటి మార్గం ఉంది? అంటే ఈ ప్రభుత్వాల మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి? అవి ఆ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కల్పించడం ఎలా? ఎందుకంటే మొన్నటి సిచ్యువేషన్లో కనుక చూసేట్లయితే తెలంగాణలో కరోనా ట్రీట్మెంట్ అనేటువంటిది పూర్తిగా గాలికి వదిలేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్
ప్రజల మీద పడి దోచుకొని తినేశాయి. వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వైనం కార్పొరేట్ హాస్పిటల్స్ మన తెలంగాణలో కనపడుతోంది. సరే, ఆంధ్రాలో అయితే అసలు కార్పొరేట్ హాస్పిటల్సే లేనటువంటి పరిస్థితి. ఎలాగ ఈ గవర్నమెంట్స్ని వీటిని మెడలు వంచడం ఎలాగా అనేటువంటిది, దానికి ఏమైనా చెప్పగలరా? ఈ తెలంగాణలో ఆ. గెయిన్ అయిన ఇండస్ట్రీ ఉందంటే ఒక్కటే కార్పొరేట్ హాస్పిటల్స్. Correct. అన్ని కొలాప్స్ అయినాయి, అన్ని అన్ని collapse బిజినెస్ కొలాప్స్ అయినాయి. ఆ. కానీ మీరు చూడండి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇవ్వమనండి. ఆ, 300%, 400% ప్రాఫిట్స్ తోటి ఆ, పాండమిక్ సిచ్యువేషన్ లో ఆ. కార్పొరేట్ హాస్పిటల్స్ గెయిన్ అయినాయి. ఆ, కాబట్టి ప్రజల్ని దోసుకోవడం అట్లా అయినాయి. ఆ. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలు, ప్రభుత్వం ఇగో దీనికింత అని ధరలు నిర్ణయించింది. ఇది చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. ప్రయోజనం తర్వాత ఏమిటి? ఇవాళ నిష్ఫలం అవి. ఎవరు కూడా పాటించలేదు. రిక్వెస్ట్ చేసుకునే స్థితి లేదు తప్ప Hmm. స్టేట్ గవర్నమెంట్ కమాండ్ చేసే స్థితి లేదు. Hmm. కార్పొరేట్ హాస్పిటల్స్ డిక్టేటింగ్ ది టర్మ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్, ఉమ్, అంతే తప్ప గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఉమ్. కాబట్టి ఇవాళ ప్రజా సంఘాలు గాని, ఆ. ఇవాళ ఐఎంఏ గాని, ఇతర ఒక సైనిక నిమిషం సంస్థలు గాని, సత్యం గారు, మళ్ళీ రాజకీయ పార్టీలు ఆగండి ఆగండి స్వచ్ఛంద ఒక్క సంస్థలు నిమిషం గాని, సత్యం గారు, సత్యం గారు, reality demand సత్యం గారు, పెడితేనే ప్లీజ్ అలౌ మీ టు ఇంటరప్ట్ యూ. అంటే ఒక ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రభుత్వాన్ని గుప్పెడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా శాసించగలుగుతున్నాయి? అది ఇప్పుడు ఇండైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఇండైరెక్ట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయండి. ఆ? పాలిటీషియన్స్ కు, ప్రతి పాలిటీషియన్ కు ఉమ్. కార్పొరేట్ విద్యా సంస్థల్లో, కార్పొరేట్ వైద్య సైలెంట్ సైలెంట్ పార్ట్నర్స్ ఉన్నారు, ఆ. డైరెక్ట్ పార్ట్నర్స్ ఉన్నారు, ఆ. తర్వాత పర్సంటేజ్ తీసుకున్నటువంటి పాలిటీషియన్స్ ఉన్నారు. దీన్ని కొంచెం మరి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి. ఆగండి సత్యం గారు, నా మాట వినండి. తెలంగాణలో సత్యం గారు, దీన్ని మరి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. అంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలని ఈ ఆఫ్టర్ ఆల్ ఒక గుప్పెడు, ఒక పిడికెడు కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధంగా శాసించగలుగుతున్నాయి అనేటువంటి విషయం ప్రజలకు అర్థం కావాలి. ప్రజాప్రభుత్వాలు పాండమిక్ సిచ్యువేషన్, ఒక భయంకరమైన ఆ మహమ్మారి అనేటువంటిది ఎదురైన సిచ్యువేషన్లో ప్రజలను కార్పొరేట్ హాస్పిటల్ బారిన పడేసి కరోనా కన్నా భయంకరంగా తయారైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్ బారిన పడేశారు. ఇది ఎందుకు జరుగుతున్నది అనేటువంటి దాన్ని సూక్ష్మంగా చెప్పండి, మా ప్రజలకు అర్థమయ్యే. ఫస్ట్ రాజకీయ పార్టీలకు అదర్ దాన్ కొన్ని పార్టీలకు తప్ప మిగతా పార్టీలకు ఫండింగ్ ఇస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ కు ఫండింగ్ ఇస్తున్నాయి ఎలక్షన్స్ అప్పుడు. తర్వాత ఇండివిజువల్స్ కు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫండింగ్ ఇస్తున్నాయి. తర్వాత వాళ్ళకి ఇండైరెక్ట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. తర్వాత కార్పొరేటర్స్ కావాల్సినటువంటి క్రోర్స్ ఆఫ్ రూపీస్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ వాటికి రిలీజ్ చేస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా దాని నుంచి బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు లేరు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ గత 5 ఏళ్ళు రియంబర్స్ చేసింది బయట పెడితే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గాంధీ హాస్పిటల్ తయారయ్యేది. కాబట్టి ఇవాళ అన్ని విధానాలు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ని ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఉంది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ గెయిన్ అవుతున్నాయి. తర్వాత హైకోర్టు కూడా ఇవాళ ఇతర సంస్థలు, అంటే కొన్ని ప్రజా సంస్థలు ఉన్నాయి, పట్నం అని, తర్వాత జన విజ్ఞాన వేదిక అని, ఇటువంటి సంస్థలు అన్ని కూడా హైకోర్టులో బిల్లు వేశాయి. ఏమిటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక బిల్లు కూడా పెట్టాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 28 లక్షలు అయితే ఆ 28 లక్షల బిల్లు కూడా దాంట్లో ప్రొడ్యూస్ చేశాయి. ప్రొడ్యూస్ చేస్తేనే అప్పుడు హైకోర్టు ప్రతి 10 days కు ఒకసారి గవర్నమెంట్ కు తాకీదు ఇచ్చింది. మీరు ఏం చేస్తున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారు, ఎంతమంది ట్రీట్మెంట్, ఎందుకు ట్రీట్మెంట్, ఇలా క్వశ్చన్స్ తోటి ఉక్కిరి బిక్కిరి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు దారికి వచ్చింది తప్ప 100% సక్సెస్ కాలేదు. అంటే 2-3 ప్రజా సంస్థలు హైకోర్టులో ఫైల్ చేయటం వల్ల, బిల్లు వేయటం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు ఒత్తిడి చేయగలిగింది. కాబట్టి ఇవాళ గ్రౌండ్ లెవెల్ ధర్నాలు చేసే వాళ్ళు ధర్నాలు చేయాలి, వ్యాసాలు రాసే వాళ్ళు వ్యాసాలు రాయాలి, రాజకీయ పార్టీలు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, సైన్స్ ఆర్గనైజేషన్, హెల్త్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ఐఎంఏ, తర్వాత ఇతర ప్రైవేట్ డాక్టర్స్ కూడా దీన్ని నిర్వహించడానికి మొన్న ఐఎంఏ ఒక సెమినార్ ఆర్గనైజ్ చేసింది. మైసెల్ఫ్ ఆల్సో యాజ్ ఎ గెస్ట్ అటెండ్ ది ఐఎంఏ మీటింగ్. ఐఎంఏ డిమాండ్ చేసింది, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చేయాల్సిన దాడులు, ప్రజా వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డాక్టర్స్. వైద్యం వేరు, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేషన్ వేరు. కార్పొరేటైజేషన్ అనేది ఇట్ ఈస్ మేకింగ్ ఫర్ బెనిఫిట్, ప్రాఫిట్. వైద్యం అది కాదు, ఇట్ ఈస్ ఫర్ హెల్త్ సర్వీసెస్. కాబట్టి డాక్టర్లు ఉన్నది హెల్త్ సర్వీస్ తప్ప కార్పొరేట్ హాస్పిటల్స్ హెల్త్ సర్వీస్ లేవు, టు మేకింగ్ ది ప్రాఫిట్ ఓన్లీ. కాబట్టి ప్రజలు ప్రశ్నించాల్సింది దాని తప్ప డాక్టర్లని కాదు. కానీ చాలా సక్సెస్ఫుల్ గా ప్రజలను డాక్టర్ల మీదకి చెప్పి డాక్టర్ల మీద దాడులు చేయించారు. అట్లాగే నమ్మకాలు కూడా డాక్టర్ల మీదకి మలిపారు. అలోపతి వైద్యం మీదకి ఎగనెస్ట్ గా ఆర్గ్యుమెంట్స్ మొదలెట్టారు. కాబట్టి ప్రజలందరూ పోరాల్సింది కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యతిరేకంగా తప్ప
డాక్టర్ల మీద ఇతర నమ్మకాల మీద కాదు, సైంటిఫిక్ టెంపరమెంట్ మీద కాదు, డాక్టర్ల మీద కాదు, ఆధునిక వైద్యం మీద కాదు. కాబట్టి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని విధాలనైనా ప్రజల దృష్టి ఇటు మలిపారు, ప్రభుత్వం దృష్టి అటు మలిపారు, వాళ్ళు మాత్రం గెయిన్ అయ్యారు. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా ఇవాళ మీడియా కూడా మంచి తోడ్పాటు అందించింది. కానీ ఇంకాస్త ఈ మీడియా కూడా కాస్త ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు ఇంకొంత చైతన్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉండి ఉంటే, ప్రజలకు పబ్లిక్ హెల్త్ లో ఫెయిత్ ఉండి ఉంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అసలు పోయేవాళ్ళు కాదు. కేరళ పోవట్లేదు. కాబట్టి ఇవాళ అటువంటి సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేయాలి. ప్రజల్ని చైతన్యం చేస్తే ఏదైనా ఇద్దండి. ఒక 10 ఏళ్ల నుంచి సైన్స్ సంస్థలు కూల్ డ్రింకులు తాగకూడదు, ఆరోగ్యం పాడైద్దంటే ఇవాళ మొత్తం 90% కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు, కూల్ డ్రింకులు తాగట్లేదు. మహేష్ బాబు ఇవన్నీ చిరంజీవి అనేయండి అడ్వర్టైజ్మెంట్, ప్రజలు వాటి జోలికి పోవట్లేదు. కాబట్టి ప్రజల్ని చైతన్యం చేస్తే సక్సెస్ అవుతారు. కేరళ నుంచి అయితే అసలు ఈ కూల్ డ్రింక్ కంపెనీలు ఎత్తేసుకుని పోయినాయి, వాళ్ళు మొత్తం కొబ్బరి నీళ్ళు తాగేటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి ప్రజల్ని చైతన్యం చేయటంలో పబ్లిక్ ఆర్గనైజేషన్స్, తర్వాత మీడియా, వీటి పాత్ర చాలా ఉంది. ఇవాళ ఆ పాత్ర నిర్వహించబట్టే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత మేరకు చైతన్యం వచ్చింది. వెన్ యూ కంపేర్ విత్ నార్థన్ స్టేట్స్, తమిళనాడు కానీ కేరళ కానీ ఉభయ రాష్ట్రాలు కానీ కొంత మేరకు చైతన్యం ప్రదర్శిస్తున్నాయి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ లో హైకోర్టులో పోట్లాడినా, ప్రభుత్వం మీద పోట్లాడినా, హాస్పిటల్స్ ముందు ధర్నా చేసినా ప్రజా సంఘాలే కారణం. కానీ ప్రభుత్వాలు మాత్రం వాటికి వ్యతిరేకంగా లేవు. వాటికి సేవ చేసేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వాటి మీద ఈగ వాళ్ళని ఇవ్వడం లేదు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అసలు ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే స్థితిలోకి ఎదిగాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ని అపోజ్ చేసి ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి స్థితి ఉంది. ఇది ఇప్పుడు మధ్యలో కాదు, ఎలక్షన్స్ అప్పుడే ఎజెండాలు పెట్టించుకోవాలి. ప్రజలు ఉద్యమిస్తే ఎజెండాకు వస్తది. సారా వ్యతిరేక ఉద్యమం మహిళలు చేస్తే ఎన్టీ రామారావు ఎలక్షన్ ఎజెండాలో చేర్చాడు, అధికారాలకు వచ్చాడు, సారా నిషేధించాడు. అట్లాగే ఉచిత విద్యుత్ కావాలని వామపక్షాల కాంగ్రెస్ ఉద్యమం చేస్తే ప్రజల ఎజెండాలో చేర్చారు, చంద్రబాబు నాయుడుని ఓడించి వైఎస్ రాజశేఖర్ అధికారాలకు వచ్చారు. కాబట్టి చిత్రమైనటువంటి విషయం ఏంటంటే సత్యం గారు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక గవర్నమెంట్ తన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టలేనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలను ప్రైవేట్ సంస్థలు సమకూర్చుకోగలుగుతాయి. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేనటువంటి అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్య పరికరాలు అనేటువంటివి కార్పొరేట్ హాస్పిటల్స్ కల్పించుకోగలుగుతాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యేలు చాలా మంది అసెంబ్లీలో, అవును, నర్రా రాఘవరెడ్డి ఒకసారి ఉస్మానియాకు పోతే నాకు స్కాన్ చేయమంటే ఎంఆర్ఐ లేదన్నారు. ఉస్మానియాలో ఎంఆర్ఐ లేకపోవటం ఏంటని 20 ఏళ్ల కింద రైజ్ చేశాడు అసెంబ్లీలో. ఇప్పుడు కూడా స్టిల్ టుడే ఇప్పుడున్నటువంటి పరమశ్రేణి కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంఆర్ఐలు ఉన్నా వర్క్ చేయవు, కండిషన్లు ఉండవు. కాబట్టి ప్రజల్ని ఆ వైపు మళ్లించేది ప్రభుత్వాలే. ఎప్పుడైతే ఒక దగ్గర ఇన్కన్వీనియన్స్ ఉందో ఆ మనిషి ఇంకొక కన్వీనియన్స్ ఉన్న దగ్గరికి పోతాడు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఇన్కన్వీనియన్సే కార్పొరేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేసేటువంటి సిచ్యువేషన్ వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన అన్ని మీడియా గాని, ప్రజలు గాని, లేదా మేధావులు గాని ఇవాళ పబ్లిక్ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎట్లా సక్సెస్ అయ్యారో, ఇవాళ మన జీడిపి ఇంకా స్టిల్ అరౌండ్ 0 ఎందుకుందో, పబ్లిక్ హెల్త్ లేకపోతే ఎందుకు పాజిటివ్ రేట్ రావట్లేదో, ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్స్. కాబట్టి ఒక మైక్రో లెవెల్ చూస్తే అర్థం కాదు, ఇది మ్యాక్రో లెవెల్ దేశవ్యాప్తంగా చూస్తే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ప్రజలు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ చైతన్యం లేకపోతే అక్కడ అమాయకత్వం ఉంది, ఎక్కడ అమాయకత్వం ఎక్కువ ఉంటే అక్కడ డెత్ రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు నార్థన్ ఇండియా చూడండి, నార్థన్ ఇండియాలో ఎందుకు అంత మేరకు ఆ మేరకు మాసివ్గా చనిపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి నమ్మకాలే, అక్కడ ఉన్నటువంటి మూఢ నమ్మకాలే. అక్కడ పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్స్? కుంభమేళాకు కానీ, లేకపోతే ఢిల్లీలో జరిగినటువంటి ఆ ముస్లిం సమావేశాలకు కానీ ఎందుకు అనుమతి ఇవ్వాలి? ఇట్ ఇస్ ఫర్ ఎలక్షన్ ఏజెండా. నార్థన్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గంగా నదిలో శవాలు తేలుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ గవర్నమెంట్స్ లాక్డౌన్ ఇతర దేశాల్లో వచ్చింది కరోనా అన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసేయమని చెప్పేసి మన డాక్టర్లు, సైంటిస్టులు సలహా ఇచ్చారు. దేశంలోకి వచ్చిన తర్వాత, పాకిన తర్వాత ఎయిర్పోర్ట్ మూసేశారు. ఇట్లా ప్రతి లేజినెస్ కానీ, లేకపోతే యారగెంట్ బిహేవియర్ కానీ, లేకపోతే నెగటివ్ బిహేవియర్ తోటే ఇవాళ గవర్నమెంట్సే కారణం, గవర్నమెంట్ యొక్క యాక్షన్సే కారణం ఇవాళ కరోనా ఇట్లా పెనట్రేట్ కావడానికి. రేపు థర్డ్ వేవ్ కూడా ఈ ఏర్పాట్లు జరిపోవు. కాబట్టి ఇవాళ వ్యాక్సినేషన్ 32 కోట్ల మందికి ఇచ్చామని ప్రచారం చేస్తున్నారు. కాదు,
2 విడతల వ్యాక్సినేషన్ ఇచ్చిన వాళ్ళు 5 కోట్ల మందే ఉన్నారు. కాబట్టి పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటారండి? తల్లిదండ్రులకు డబుల్ వ్యాక్సినేషన్ లేకపోతే, అవును కేర్ టేకర్స్ కు డబుల్ వ్యాక్సినేషన్ లేకపోతే, అవును. కాబట్టి రేపు అక్టోబర్ లో 3rd వేవ్ వచ్చే లోపే ఈ దేశంలో ఇవాళ కనీసం ఒక 80 కోట్ల మంది కన్నా 2 times వ్యాక్సినేషన్ ఇస్తేనే మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే లేకపోతే Thank you. మనకున్న కరోనా పిల్లలకు కంటించే ప్రమాదం ఉంది. అవును థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా పాపారావు గారు చెప్పండి. కృష్ణమోహన్ గారు, ఆ. ఏం లేదు, మనం ఎక్కడ బిగిన్ అయ్యాం, లేదు లేదండి ఇది కాదు ఇది చాలా కీలకమైనటువంటి విషయం. పాపారావు గారు, మనం కొంత దీన్ని ఈ విషయంలో పక్కకు వెళ్ళిన మాట వాస్తవమే. అయితే నేను కాన్షియస్గానే చర్చను దాని మీదకి తీసుకెళ్ళాను. ఎందుకంటే మనం ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి అదనపు రుణాలు ఇచ్చి ద్వితీయ శ్రేణి పట్టణాలలో పెట్టడం కోసం చెప్తున్నారు కదా. ఇందాక మిత్రులు సత్యం గారు బాగా చెప్పారు. అవి ప్రాఫిటబిలిటీని, వయబిలిటీని చూసుకుంటాయి తప్ప అవేదో ప్రజలకు సదుపాయం, వైద్య సదుపాయం కల్పించేటువంటి ఉద్దేశంతో ఉండవు. అవి మరింత దోచుకోవడానికి, మరింత దోపిడీకి అవకాశం ఉందా లేదా అనేది చూసుకుంటారు తప్ప వాడు వేరే విధంగా. అందుకు చర్చని కాన్షియస్గానే నేను ఈ విషయం మీదకి తీసుకెళ్ళాను. పర్వాలేదు, చెప్పండి మీరు చెప్పదలుచుకుంది. ఏం లేదు, చివరిగా ఏంటి సుధాకర్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారు? ఆయన మాట్లాడాల సెకండ్ రౌండ్. పర్వాలేదు, ఆయన లైన్ డిస్కనెక్ట్ అయింది ఆయనది, ఆయన వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంటే ఇందాక కోటేశ్వరరావు గారితో ఆయన ఉంటే ఆయన మాట్లాడితే. అవును, మనం ఇప్పుడు ఆయన పోయిన ఆయన్ని మనం తీసుకురాలేం కదా. అయితే ఒకటి, ఆయన పోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం. సరే సార్, అయితే చివరిగా నేను చెప్పేది ఒకటే సార్, ఏంటంటే చెప్పండి ప్లీజ్. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో ఇందాక సత్య గారు పాయింట్అవుట్ చేసిందైనా ఎవరు ఇక్కడ కనపడేది ఏంటంటే, కొన్ని దేశాలు విజయవంతంగా కరోనాని కంట్రోల్ చేసినాయి. చైనా, వియత్నాం, సౌత్ కొరియా, జపాన్, క్యూబా ఇలాంటి కొద్దిపాటి దేశాలు చాలా విజయవంతంగా కరోనాని కంట్రోల్ చేసినాయి. ఎందుకు చేయగలిగినాయి? ఇందాక సత్యం గారు ఒకటి ప్రస్తావించారు, అమెరికాలో హెల్త్ కోసం కేటాయింపు 10% అని. కానీ అదే అమెరికాలో హెల్త్ కోసం 10% జీడిపి కేటాయిస్తున్న అమెరికాలో కరోనా ప్రపంచంలో అన్ని దేశాల కంటే తీవ్రంగా పోయిన సంవత్సరం ఊపేసింది. అక్కడ హెల్త్ సెక్టర్ ఫెయిల్ అయింది. మరి అంత పెద్ద హెల్త్ సెక్టర్ ధనిక దేశంలో ఎందుకు ఫెయిల్ అయిందంటే, దానికి ఫారిన్ అఫైర్స్ అనే పత్రిక చాలా స్పష్టంగా రాసింది. ఏంటంటే, ఏ దేశంలోనైతే కార్మికులకు రక్షణ లేదో, ఏ దేశంలో అయితే కార్మికులకు హక్కులు లేవో, ఉద్యోగులకు హక్కులు లేవో, ఆ దేశాల్లో కరోనా విపరీతంగా వ్యాపించిందని రాసింది. ఎందుకంటే ఆ దేశాల్లో కార్మికులు పనికి వెళ్ళినప్పుడు పని ప్రదేశంలో వాళ్ళకి తగిన రక్షణలు కల్పించడం లాభాలు చూసుకుంటున్నారు. కానీ అందుకని పని ప్రదేశాల్లోనే, వర్క్ ప్లేసెస్లోనే 47% మందికి కరోనా వచ్చింది. అందుకని కార్మికులకు హక్కులు లేని చోట, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లేని చోట కరోనా బాగా వ్యాపించింది. అమెరికాలో ప్రైవేట్ రంగమే బలమైంది, 10% హెల్త్ కేటాయించిన. అందుకనే నేను ఒక చిన్న ఉదాహరణ చూస్తా. భారతదేశంలో కూడా మొన్న 2 కేసులు నడిచినాయి. ఒకటి హ్యూండాయ్ కంపెనీ కేసు ఒకటి అనుకుంటా, రెండోది రెనాల్ట్ నిస్సాన్ కంపెనీ కేసు. ఈ 2 కేసుల్లో కోర్టులు జోక్యం చేసుకున్నాయి, కోర్టులకు వెళ్ళినాయి కేసులు. అక్కడ కార్మికులు సమ్మెకు దిగారు ఈ 2 కంపెనీల్లో. ఎందుకంటే మాకు వర్క్ ప్లేస్లో సరైన సోషల్ డిస్టెన్స్ అలాంటివి మెయింటైన్ చేయకుండా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పని చేయిస్తున్నారు, మాకు కరోనా ప్రమాదం ఉంది, కాబట్టి మా కంపెనీని నియంత్రించాలి, మా కంపెనీ మాకు రక్షణ కల్పించాలని వాళ్ళు సమ్మెకి దిగితే కోర్టులకు వెళ్ళినాయి ఆ కేసులు. కోర్టులు రెనాల్ట్ నిస్సాన్ కంపెనీకి టీమును కూడా పంపిణీ. మొన్న వెళ్ళినట్టుంది, అది ఏం చెప్పిందో, ఎట్లా ఉంది సోషల్ డిస్టెన్సింగ్ అని చూడమని చెప్పి. అందుకని ఏంటంటే ప్రైవేటీకరణ విపరీతంగా జరిగిన దేశాల్లో, పబ్లిక్ హెల్త్ లేని దేశాల్లో, కార్మికులకు రక్షణ లేని దేశాల్లో, కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసిన దేశాల్లో, ఏదైతే ఇప్పుడు లేబర్ లాస్ ఉన్నాయో ఎట్లా చేస్తున్నారు కదా సంస్కరణలని, ఈ దేశాల్లో కరోనా విపరీతంగా ప్రబలించారు. అందుకని ఏంటంటే ఇదే లేబర్ లాస్ అనేవి ధ్వంసమైపోయినాయి ఆల్రెడీ కూడా పోయినాయి కదా. ప్రైవేట్ పోయినాయి ఆ జాలనట్టు ఇప్పుడు ఇంకా ప్రైవేటీకరణ, ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణ, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ, అన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం FRBMలో షరతులు పెడతారు. ఓకే, దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఈరోజు 6 లక్షల ఉద్దీపన ప్యాకేజీలో 3 లక్షల కోట్లు విద్యుత్కు పెడతారు. పరమ దుర్మార్గమైనటువంటి, కిరాతకమైనటువంటి, ఆఖరికి కార్పొరేట్లకు కూడా కళ్ళకు కనపడుతుంది. జనాలకు డబ్బులు ఇవ్వాలి బాబోయ్, వాళ్ళు బతకలేరు, చచ్చిపోతారు, వాళ్ళు కొంటేనే మేము కూడా ఉంటాము, మేము బతకాలన్నా వాళ్ళు కొనుగోలు చేయాలి, జనాలకు డబ్బులు ఇవ్వండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చెబుతుంది, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సర్వే చెబుతుంది,
అందరూ చెప్పినా కార్పొరేట్లకి కనపడ్డది కూడా భారత ప్రభుత్వానికి కనపట్టల్లా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. కోటేశ్వరరావు గారు, ఇందాక మీ లైన్ డిస్టర్బ్ అయింది, అందువల్ల మీరు మాట్లాడలేకపోయినారు. తర్వాత మీరు ప్రధానంగా ఇప్పుడు ఎగుమతులకు 88,000 కోట్ల రూపాయలతోటి ఒకటి బీమా కల్పించారు ఒకటి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కన్సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2025 అంటే మరొక 4 ఏళ్ల పాటు పొడిగించారు. అంటే ఎక్స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టడం ద్వారా కొంత ఆ సెక్టార్లో ఉన్నటువంటి పరిశ్రమలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఈ లేటెస్ట్ ఉద్దీపన పథకంలో. దీని మీద కూడా మీ కామెంట్ చెప్పండి. అది మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఈ ఎగుమతి అనేటువంటి దానికి లింక్ పెట్టి, ఉత్పత్తి ఎగుమతికి లింక్ పెట్టి ప్రోత్సాహక పథకం అది. ఆ పథకానికి విధించినటువంటి గడువు లోపల ఒక్క సంస్థ మాత్రమే అది ఉత్పత్తిని చేసి ఎగుమతి చేయగలిగింది. మిగిలిన సంస్థలన్నీ కూడా ఆ స్టిపులేటెడ్ టైంలో ఎగుమతి చేయలేదు, దాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఇది కూడా అటువంటి లింక్ తో ఉన్నదే. ఆ లింక్ అంటే దాన్ని ఎక్స్టెండ్ చేశారు గవర్నమెంట్. అవును, స్టిపులేటెడ్ టైం ని అవన్నీ ఫెయిల్ అయినాయి కనుక కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, మల్టీనేషనల్ సంస్థలు అన్ని కూడా ఫెయిల్ అయినాయి కనుక దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అందువల్ల ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా పెట్టినటువంటివి తప్ప ఇవన్నీ కూడా ఏ మాత్రం ఎగుమతికి అవకాశాలు అనేటువంటివి ఇవాళ భారతదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క ఎగుమతికి పరిమితులు ఉన్నాయి. చైనా ఒకవైపు నుంచి, చైనా దెబ్బకు సౌత్ కొరియానే పడిపోయింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అనేక విభాగాలు ఒక్కొక్కటి మూసుకుంటూ పోతున్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా కొత్తది కాదు. ఈ స్కీమ్ కూడా కొత్తది కాదు, ఎక్స్టెండ్ చేశారు తప్ప టైంని కొత్తది కాదు. అందువల్ల దీని వల్ల ఏదో ఎగుమతులు పెరుగుతాయి అని అనుకుంటే పొరపాటు. ఎగుమతులు పెరగడానికి లేకపోతే ఉత్పత్తి జరగడానికి అనేక అంశాలు ఉంటాయి. ఇందాక నేను మధ్యలో మాట్లాడటంలో గ్యాప్ వచ్చింది. అదేంటంటే మీరు కార్పొరేట్ వైద్యం గురించి అడిగారు. ఈ కార్పొరేట్ వైద్యం గురించి కేరళలో మొట్టమొదటి ప్రభుత్వము ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద నియంత్రణకు తీసుకున్నటువంటి చర్యలు నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని మొత్తం హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ 3 మతాలకు చెందినటువంటి వాళ్ళందరూ ఏకమయ్యి ఆ ప్రభుత్వాన్ని కూల్వేయడంలో ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద నియంత్రణ ఒకటి. అట్లాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 5 ఏళ్లు వామపక్షాలున్నా, 5 ఏళ్లు కాంగ్రెస్ ఉన్నా, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య సంస్థలను కానివ్వండి లేకపోతే విద్యా సంస్థలను కానివ్వండి దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించలే. కాంగ్రెస్ కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమం యొక్క ఒత్తిడి, ఆ ఒత్తిడికి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అటువంటివి పెడితే అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కానీ ఆ విధమైనటువంటి ప్రయోగాలు చేయడానికి వాళ్ళు సాహసించలేదు. అందువల్ల ఇవన్నీ కూడా విద్య, వైద్యం అనేటువంటివి ప్రభుత్వ రంగంలో ప్రజానుకూలంగా ఉండాలంటే ప్రజా ఉద్యమాలు కూడా ముఖ్యము అనేటువంటిది కేరళ అనుభవం చూపిస్తా ఉంది. ఏ పార్టీ అధికారంలో వచ్చినా దాని జోలికి పోలేదు, మెరుగుపరిచారు తప్ప. అందువల్ల అదే మిగతా రాష్ట్రాల్లో మొత్తం కార్పొరేట్ వాళ్ళ సత్యం గారు చెప్పినట్టుగా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు భాగస్వాములు మొత్తం దోచు తింటున్నారు. రెండోది, ఇప్పుడు లాటిన్ అమెరికాలో చిలీలో కానివ్వండి లేకపోతే పెరూలో కానివ్వండి లేకపోతే బ్రెజిల్లో కానీ ఈ దేశాలన్నింటిలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాల్లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే ఈ కార్పొరేట్ లేకపోతే ఈ వైద్యానికి సంబంధించినటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉండాలనేటువంటి పెద్ద ఎత్తున సాగుతా ఉంది. అటువంటి ఉద్యమాలు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే మన దేశంలో కానీ రాకుండా, ప్రభుత్వాలను కట్టడి చేయకుండా, పాలకులను కట్టడి చేయకుండా ఆ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెంచడం కానీ లేకపోతే మెరుగుపరచడం కానీ జరిగేటువంటి సమస్య లేదు. అందువల్ల మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి లేకపోతే మీడియా కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే వీరాటికి కూడా ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అగత్యం ఉన్నదనేటువంటిది ప్రపంచ అనుభవం, పక్కనే ఉన్నటువంటి కేరళ అనుభవం కూడా మనకు చెప్తా ఉంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఈ ప్యాకేజీ దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే ఈ వైద్య రంగానికి సంబంధించి కూడా అటువంటిది అనేటువంటిది ఇందాక నేను చెప్పదలుచున్నాను, మధ్యలో బ్రేక్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. సత్యం గారు,
ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సిస్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఏవైతే రుణాలు ప్రతిపాదిద్దాం అనుకుంటున్నారో ఆ రుణాల మీద మేము గ్యారంటీ ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఒక్కొక్క పథకాన్ని మనం ఇండివిజువల్గా తీసుకొని దానిలోని మంచి చెడులని మనం విశ్లేషిస్తూ ఉన్నాం. దాంట్లో ఇది కూడా ఒకటి ఉన్నది. ఇవాళ ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర అధికం అండి. మన దేశంలో ఒక 40% ఎక్స్పోర్ట్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈ కన్నా కూడా చిన్నవి, ఇంకా ఇవి ఎంఎస్ఎంఈల కన్నా కూడా చిన్నవి. ఉపాధి వాటిల్లో దొరుకుతుంది. అవును. కానీ ఎంఎస్ఎంఈల పరిస్థితి ఈ బిగ్ మల్టీనేషనల్స్ ముందు మార్కెటింగ్ విషయాల్లో నష్టపడతా ఉన్నాయి. కాబట్టి వాటిని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎంప్లాయ్మెంట్ నిలబెట్టుకున్నట్టే, తర్వాత ప్రొడక్షన్ నిలబెట్టుకున్నట్టే. కాబట్టి వాటిని రక్షించుకోవటానికి ఖచ్చితంగా ప్రభుత్వం రుణాలకు గ్యారంటీ ఇవ్వటం అనేటువంటి దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. అదే సందర్భంలో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత ఫైనాన్స్ చేసి వాటి ద్వారా కస్టమర్స్ కు లోన్లు ఇప్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఎంఎస్ఎంఈలకు గతంలో ఇచ్చినటువంటి 3 లక్షల కోట్లు కానీ ఇప్పుడు ప్రతిపాదించినటువంటి కానీ వీటన్నిటి కూడా ఎంఎస్ఎంఈలకు అవసరం. అయితే ఇవాళ ఎంఎస్ఎంఈల యొక్క లాభాలు అనేటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ తోటే సస్టైన్ కావు. వాటికి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో వాటికి కావాల్సినటువంటి అడ్వాంటేజెస్ ఏమిటో ఆ అడ్వాంటేజెస్ ను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ఒకవైపు సుమారు 91 నుంచి ఇప్పటి వరకు సుమారు 4,500 వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేశారు. ఎత్తేయటంతో ఫారెన్ ప్రొడక్ట్స్ మొత్తం డంప్ అయిపోయినాయి ఇండియన్ మార్కెట్ లో. ఇండియన్ మార్కెట్ లో అవి ఎంఎస్ఎంఈలు సర్వైవ్ కావాలంటే లేటెస్ట్ టెక్నాలజీ కావాలి, క్వాలిటేటివ్ ప్రొడక్ట్ కావాలి, చీపర్ రేట్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే సస్టైన్ అవుతాయి. కాబట్టి వాటికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ తో పాటు వాటి యొక్క సప్లై ఎలాస్టిక్ సప్లై కూడా తక్కువ. పెద్ద సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి డిమాండ్ ఉంటే. ఎంఎస్ఎంఈల యొక్క ఉత్పత్తి ఏదైనా నచ్చితే వాటి పెంచుదామంటే వాటికి ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఉండదు. వాటికి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ వాటికి ఉన్నాయి. కాబట్టి వాటిని గవర్నమెంట్ ఇటువంటి లోన్స్ ద్వారా గ్యారంటీల ద్వారా వాటిని ఎంకరేజ్ చేసి వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని నిలబెట్టుకుంటే ఉపాధి నిలబెట్టుకున్నట్టే, తర్వాత ప్రజలు నిలబెట్టుకున్నట్టే. ఇట్ ఇస్ ఎ పీపుల్స్ సెక్టార్. కాబట్టి దాంట్లో పనిచేసే వాళ్ళు 50 అయినా 100 మంది అయినా 300 మంది అయినా ఎంతమంది పని చేసినా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాది ఉంది. అయితే లేటెస్ట్ ఎంఎస్ఎంఈలు లేటెస్ట్ టెక్నాలజీ తోటి వస్తే వాటిని ఇమ్మీడియట్ గా ఏ టెక్నాలజీ తోటి అయితే ఇవి స్టార్ట్ అయిన ఎంఎస్ఎంఈలు అదే టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంప్రూవ్డ్ టెక్నాలజీ తోటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి వీటిని కొలాబ్ చేస్తున్నాయి. తర్వాత మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ వాటిని కొలాబ్ చేస్తున్నాయి. నేను కొన్నిటికి పరిశీలించా, కొన్నిటిని పర్టికులర్ గా ప్రాక్టికల్ గా. ఒక ఎంఎస్ఎంఈ లేటెస్ట్ ది ఒక స్టార్ట్అప్ యూనిట్ తోటి స్టార్ట్ చేస్తే అదే టెక్నాలజీ ఇవాళ ఉన్నటువంటి మోనోపాలీ కంపెనీ ప్రవేశపెట్టింది. ఇవి కొలాప్స్ అయిపోయి. కాబట్టి ఎవరైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఇండస్ట్రియల్ పాలసీలోనే ఉంటుంది కదా అవసరం. అది ఇండస్ట్రియల్ పాలసీలోనే ఉంటుంది. కొన్ని పర్టికులర్ గా కొన్ని సెక్టార్స్ అనేటువంటివి ఎంఎస్ఎంఈలకు మాత్రమే కేటాయించి వాటిల్లోకి అటు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ తర్వాత విదేశీ కంపెనీలు కానీ రాకుండా మన ఇండస్ట్రియల్ పాలసీలోనే మనం ఆ విధమైనటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఆ మొట్టమొదటి 1956 నాటి ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఎప్పుడో గాలి కొట్టుకొని పోయింది. ఏ రంగంలోకి పడితే ఎవరైనా కూడా ప్రవేశించే ఫ్రీ ఫర్ ఆల్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉన్నది కదా ఆల్రెడీ దేశంలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఇంకొక సబ్ ఆర్గనైజేషన్ ఉంది, ఏది స్వదేశీ మంచ్ అని. స్వదేశీ మంచ్ అనేది గత 40 ఏళ్లుగా విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. అవును. ఇవాళ గత 20 ఇయర్స్ నుంచి ఎందుకో మరి వాళ్ళ పాలసీ వెనక్కి తీసుకున్నారో తెలియదు. ఒకప్పుడు కాలుగేటుకు వ్యతిరేకంగా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. అవును. ఇప్పుడు మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినా వాళ్ళేం మాట్లాడలేదు. కాబట్టి అధికార పార్టీ తరఫున ఉండేటువంటి స్వదేశీ మంచే మాట్లాడటలేదు. కాబట్టి ఇతరులు మాట్లాడితే అది చెల్లడం లేదు. కాబట్టి వాళ్ళ వాటికి ప్రొటెక్షన్ చేయడానికి, అంటే స్వదేశీ ఇండస్ట్రీస్ కు ప్రొటెక్ట్ చేయడానికి పాలసీస్ ఏమి లేవు. ఆ పాలసీస్ అన్ని ఎవాపరేట్ అయిపోయినాయి. తర్వాత వాటిని పట్టించుకునే నాదుడు కూడా లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి
ఆ ఎంఎస్ఎంఈస్ అన్ని కూడా సర్వైవల్ చాలా కష్టంగా ఉంది. Oh. అది ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి సర్వైవ్ అయితే తప్ప, లేకపోతే అసలు స్టార్ట్ అయిన పోయిన సంవత్సరం లెక్కల ప్రకారం 22% క్లోజ్ డౌన్. Yeah. ఏది మోడీ స్టార్ట్ చేశారు ఏమంటే క్లోజ్ డౌన్. ఓకే, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపారావు గారు, చిట్ట చివరగా ఇప్పుడు ఈ పోషకాహార లోపాన్ని సవరించేటువంటి విధంగా, అన్ని రకాలైనటువంటి వాతావరణాలను తట్టుకునేటువంటి విధంగా వరి, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీన్, తర్వాత గోధుమ, బీన్స్, కంది, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి 121 పంటలకు సంబంధించినటువంటి నూతన వంగడాలని రైతులకు అందజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా దాన్ని కూడా ఈ ఉద్దీపన కార్యక్రమంలో చేర్చారు. ఇదేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగుంది సార్. ఇది పోషకాహారం కోసం ప్రజలకి ఆ పోషకాలను ఇవ్వగలిగినటువంటి దీనికోసం చేశారని అది చెప్తున్నారు. క్లియర్. కానీ పోషకాహారం సమస్య కాదు నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ దేశంలో ముందు ఇప్పుడు పోషకాహారమో కాదో, ఈ దేశంలో అందరికీ కావాల్సినంత ఆహారం ఉందనేది మీకు ఇప్పటికే తెలుసు. కానీ ఆహారం దొరకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవాల్టి డేటా ప్రకారమే రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు కానీ మహిళలు కానీ 50% పైన 51% దాకా ఉన్నారు ఈ దేశంలో. ఇప్పుడు కొత్తగా పెరిగారు. ఇంకా ఎందుకున్నారు? తినటానికి అన్నీ ఉన్న దేశంలో అల్లుడి నోట్లో శనున్నట్లు, అన్నీ ఉన్న దేశంలో అల్లుడి నోట్లో శనున్నట్లు ప్రజలకు ఎందుకు కొనుగోలు శక్తి లేదు. దీనికి సాయినాథ్ గారు రాసిన పుస్తకం గతంలో ఏ గుడ్ డ్రాట్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్ అనే పుస్తకం ఉంది. అంటే మంచి కరువు వస్తే కనుక అది వ్యాపారస్తులకి, పెద్దవాళ్ళకందరికీ లాభం అని. అలాగే ఏంటంటే ఈ రోజున్న పరిస్థితి వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే, ప్రజలకి కొనుగోలు శక్తి లేక వాళ్ళు పోషకాహారం తినలేకపోతున్నారు. ఉన్నది కూడా ఏ ఆహారం అయితే అందుబాటులో ఉందో దానిలో మంచి ఆహారాన్ని వాళ్ళు తినలేకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ కొనుగోలు శక్తి లేదు. రైతుకి ఈరోజు సమస్య మంచి గింజలు, విత్తనాలు ఇచ్చి పంట బాగా పండించడం కాదు, ప్రొడక్షన్ కాదు రైతు సమస్య, లాభాలు, రైతుకి గిట్టుబాటు ధర సమస్య. ఉత్పత్తి ఈరోజు రైతు బాగానే చేస్తున్నాడు. దేశానికంతా కావాల్సిన సరుకు ఉత్పత్తి ఈరోజు ప్రతి సంవత్సరం దేశానికంతా కావాల్సిన ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఇంకా కొత్తగా ఉత్పత్తి పెంచడానికి, పోషకాహార ఉత్పత్తికి మీకు విత్తనాలు ఇస్తామంటే దాంతో రైతు జీవితం ఎలా మారబోతుంది మీరని చెబుతున్నారు. ప్రజలకు కొనుగోలు శక్తి లేదు. రైతు అమ్ముకుందామంటే మార్కెట్లో కొరివి. అందుకని ఏంటంటే ఈరోజు ఈ విత్తనాలు ఇస్తాము, లేకపోతే అవి చేస్తాం, ఇవి చేస్తాం కాదు. ఎరువుల మందులు, పురుగుల మందులు, ఎరువుల మందులు, విత్తనాలు ఇలాంటి బాగా సబ్సిడీ ధరకి రైతుకు అందాలి. ఈరోజు వాటన్నిటి ధర విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయం ఖరీదుగా మారింది. అదే కాదు, డీజిల్ ధర ఎంత పెంచేశారు. చాలా చోట్ల మోటార్లలో డీజిల్ వాడతారు రైతులు. ఆ డీజిల్ ధర పెంచారు. ఇవన్నీ ఒక పక్క చేస్తా ఈ నాటకం ఆడుతున్నారు ఉత్పత్తి పెంచడం కోసం. మీకు అవి ఇస్తామని. ఉత్పత్తి పెంచిన రైతులు మధ్యప్రదేశ్లో ఏమయ్యారు? 5 సంవత్సరాల పాటు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ప్రభుత్వంలో సాలీనా 18% దాకా జీడిపి వ్యవసాయంలో పెరిగిన శివరాజ్ సింగ్ గారి ప్రభుత్వంలో అంత పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంటే రైతులకు నష్టాలు వచ్చి రైతులు రోడ్డెక్కారు. మాందసూర్లో కాల్పుల్లో 6 రైతులు చచ్చిపోయారు. ఆ దెబ్బకే ఆయన ఆ మధ్య ఓడిపోయాడు ఎన్నికల్లో. తర్వాత మళ్ళీ ఎలాగోలా అధికారంలోకి రాగలిగారు కాంగ్రెస్ని పక్కనెట్టి. అందుకని ఏంటంటే ఈరోజు రైతులకి ఇదంతా పచ్చి నాటకం. రైతులకి వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాలన్నీ ఖరీదైనగా మార్చి, వాళ్ళు వ్యవసాయం భారంగా మార్చి, వాళ్ళు అప్పుల పాలవుతుంటే ఒక పక్క వినోదం చూస్తా, ఇంకా మీకు ఆ మంచి విత్తనాలు ఇస్తాం, పోషకాహార విత్తనాలు ఇస్తాం, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు పండిస్తారు. కొనేవాడు ఎవడు? కొనడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి జనం దగ్గర? అందుకేగా ఉద్దీపన అడుగుతుంది. ఇప్పుడు ఉద్దీపన అడుగుతుంది ఎందుకు? మనం ఆల్రెడీ ఉన్న బియ్యమే, అది నాసియో ఏదో రకం, అవి కొనడానికే జనాల దగ్గర డబ్బులు లేవు, ధరలు పెరిగిపోతున్నాయి, జనాల దగ్గర డబ్బులు లేవు. సో దీన్ని ఒక వాక్యంలో పాపారావు గారు ఈ లేటెస్ట్ ఉద్దీపన పథకం ఏదైతే ఉందో దాన్ని 1-2 వాక్యాలు మించకుండా చెప్పండి, కన్క్లూడ్ చేసేయండి. 1-2 వాక్యాలు మాత్రమే, ఇంతకన్నా. ఉద్దీపన పథకం ఏం లేదు సార్. ప్రజల కళ్ళకి ఇంకా ఒకటి ప్లీజ్, ప్రజల కళ్ళకి ఇంకా రంగుటద్దాలు పెట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఈ ప్రభుత్వం స్వరూపాన్ని ఆల్రెడీ చూశారు కాబట్టి వీళ్ళు దీని నుంచి ఏమీ కొత్తగా ఆశించటంలా. నాన్న పులి కథ అయిపోయింది, పులి రాదు. అంటే కోటేశ్వరరావు గారు ఈ తాజా ఉద్దీపన పథకం గురించి 2 వాక్యాలు మించకుండా చెప్పండి, కన్క్లూడ్ చేయండి. ఇది వట్టిస్తరి మంచినీళ్లు, అంతకు మించి దీనిలో జనం తినటానికి కానీ లేకపోతే మరొకటి ఏమీ లేదు. ఏమైనా ఉంటే వెనకాల
కార్పొరేట్లకు ఏమన్నా కొంత ఇస్తారు తప్ప జనానికి అయితే ఏం లేదు. Thank you. వీళ్ళకి మంచినీళ్ళు మాత్రమే దొరుకుతాయి తప్ప మరొకటి కాదు Thank you. అనేది స్పష్టం. థ్యాంక్ యూ సార్. సత్యం గారు, మీరు కూడా రెండు వాక్యాలలో ఈ తాజా ఉద్దీపన పథకం గురించి. రెండో పాయింట్లు అండి. ఫస్ట్ పాయింట్, వాళ్ళు పెట్టే ఖర్చు వల్ల ఉపాధి పెరగాలి, ఆదాయం పెరగాలి. రెండోది, ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్ డిమాండ్ పెరిగి ఇండస్ట్రీస్ సర్వైవ్ అయ్యేటువంటి విధంగా ఉండేటువంటి ప్యాకేజీ వల్ల మాత్రమే ఈ దేశం రివైవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారు, సత్యం గారు అండ్ పాపారావు గారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.